భారత్ మాతా కీ జై. రెండో మైక్ వాడకండి, జనం వాయిస్ మాత్రం వినపడాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. మనం అందరం మంచి కాలంలో, మంచి స్థలంలో, మంచి కారణం కోసం మనం కలిసాం. మంచి వాతావరణం, అందరూ మీరు మంచి వాళ్ళు. అందులో పిల్లలు అల్లరి చేయట్లేదు. ముందు అలా చప్పట్లు కొట్టండి. అసలు నా మనసంతా మీ మీద లేదు. ఈ బంగారు తల్లులు, బంగారు కొండలు ఎవరన్నా డిస్టర్బ్ చేస్తున్నారా? పెద్దోళ్ళు చేస్తున్నారేమో ఇంకా కబుర్లు అవి చెప్పి. పిల్లలకి మరొకసారి చప్పట్లు కొట్టండి. వీళ్ళందరితో నేను ఫోటో దిగుతాను లాస్ట్లో, మర్చిపోద్దు. హరే కృష్ణనా నగద్ మొత్తం ప్లే చేయొద్దు. నేను చెప్పినప్పుడు ప్లే చేయాలి. ఆపే నన్ను అందరూ ఓంకారం చేద్దాం. నగద్న ప్లే చేయొద్దు. వంగలపొడి రెడీ చేసుకుని ఉండాలి. నేను చెప్పినప్పుడు చేయాలి. నన్ను అందరూ నడుము నిలబెట్టండి. చక్కగా మనం దీర్ఘంగా ఓంకారం చేద్దాం. అలాగే రఘునాథ్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టేది ఉందా? ఏం పెడుతున్నారు? అరే నేను ఒకసారి తింటాను. నా కథ అయిపోయింది. రేపు మధ్యాహ్నం తిరుపతిలోనే మళ్ళీ 24 గంటలు అవ్వాల్సిందే. 26, 27, 29 కూడా అవ్వాలి. నాకు ఇప్పుడు నీళ్లతోనే పని. ఆ విషయం మీకు తెలుసు. వీళ్ళకి ఏం పెడుతున్నారు? భోజనం అంటండి. ఈ భోజనం కూడా ఎందుకు? మీరేది చెప్పకుండా అంటారేమో. ఇప్పుడు గట్టిగా చెప్పండి నేను చెప్పడానికి. అర్థమైందా? మీరు గట్టిగా చెప్తే నష్టం లేదు. మీకు టిఫినో భోజనం ఉందని చెప్పడానికి చెప్తున్నా. అర్థమైందా? దీర్ఘంగా చెప్పండి. నాతో పాటు చెప్పండి. చాలా సభల్లో నేను చాలా అప్సెట్ అవుతాను. చెప్పి సావరు. మన కోసం మనం కూడా పని చేయకపోతే ఎలాగండి? మనకి లాభం కలిగే పని కూడా మనం చేయకపోతే ఎలాగా? ఎండలో నిలబడితే లాభం ఎవరికి? సూర్యుడికా మనకా? స్నానం చేస్తే లాభం మనకా నీళ్ళకా? మరి మనకి మంచి జరిగేదాన్ని కూడా మనం స్వీకరించకపోతే ఎలాగండి? దీర్ఘంగా చేద్దామా? నాతో పాటుగా ఓ ఎవరైనా చెప్పారా? నేనేం ఫీల్ అవ్వలే. పోనీ నేను మానేస్తాను, మీరు చెప్పండి. 1, 2, 3 అంటాను. ఇప్పుడు నాకు చాలా నీరసంగా ఉంది. నేను ఒకవేళ పెట్టినా తిన్నాను, నాకు బలం ఎలా వస్తుంది? మీకంటే నోటి ద్వారా వస్తుంది, నాకు చెవుల ద్వారానే రావాలి. అందుకని మీరు ఎంత బాగా చెప్తే అంత బలం వస్తుంది నాకు. ఎవరన్నా తెల్లారి లేస్తారు, కానీ నేను తెల్లారి పడుకోవాల్సి వస్తుంది రోజు జర్నీ చేసి. అమ్మా, అందుకని మీరు బాగా చెప్పండి. ముఖ్యంగా మా అమ్మలు. 1, 2, 3. అమ్మయ్యా, ఇది కదా పద్ధతి. ట్రెండ్ మార్చాల్సిందే. అదే నేను ఒక్కరినే చెప్పుకోవడానికి వచ్చానా? చాలా బాగా చెప్పారు. ఇదే నిజాయితీతో అందరు కలిసి ఓ ఎంత కుదిరితే అంత దీర్ఘంగా నాభి పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఓ ఓ
సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. రెడ్డి అటు అందరూ రెండు చేతులు పైకెత్తండి. అద్భుతంగా ఉంది ఈ దృశ్యం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులరా, చాలా సంతోషం. మంచి కార్యక్రమం కదా. నాకు చాలా చెప్పాలనుంది. మీరందరూ వింటారనే నమ్మకంతో ఉన్నాను. ఎన్ని కుదిరితే అన్నీ చెప్పుకుందాం. నేను ఇప్పటి నుంచి రేపు టైం దాకా మాట్లాడతా. ఎందుకంటే జియోలాగా టాక్ టైం అన్లిమిటెడ్. మరి మీకు ఓపిక ఉండద్దు. అందుకని కొన్ని ముఖ్యమైనవి చెప్పుకుందాం. అదొక్కటే మాత్రం రావాలి. లాస్ట్ చరణం, ఈ ఒక చిన్న ముక్క నేను పాడినటువంటి ఒక దేశభక్తి గీతంలోది. జస్ట్ వినండి, ఆఖరి చరణం. మిగిలింది మళ్ళీ మన లాస్ట్లో ప్లే చేస్తారు. రెడీయా? ప్లే చేయ. లాస్ట్ చరణం మాత్రమే. అది వినగానే కొందరికి అర్థమైపోతుంది ఇప్పుడే ఎందుకు ప్లే చేయాలో. మొత్తం ప్లే చేయకూడదు. ఆ లాస్ట్ ప్లే చేయ. ప్లే చేయ. హిమగిరి కొండలు మనవే, హిందూ సాగరం మనదే, పచ్చని బంగారు భూములు, లెక్కకు మించిన భాషలు, జమ్మూ షిల్లాంగ్ ఢిల్లీ మనవే, చెన్నై బొంబాయి బెంగాల్ మనవే, జమ్మూ షిల్లాంగ్ ఢిల్లీ. హిమగిరి కొండలు మనవే, హిందూ సాగరం మనదే, హిమగిరి కొండలు మనవే, హిందూ సాగరం మనదే, పచ్చని బంగారు భూములు, లెక్కకు మించిన భాషలు, జమ్మూ షిల్లాంగ్ ఢిల్లీ మనవే, చెన్నై బొంబాయి బెంగాల్ మనవే, జమ్మూ షిల్లాంగ్ ఢిల్లీ మనవే, చెన్నై బొంబాయి బెంగాల్ మనవే. మనదే విశాల భారతం, బోలో వందే మాతరం. మనదే విశాల భారతం, బోలో వందే మాతరం, బోలో వందే మాతరం, బోలో వందే మాతరం, బోలో వందే మాతరం. వందే 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 మాతరం, వందే మాతరం. నా రెండో మైక్ వాడకండి ప్లీజ్. ఆ మైక్ పక్కన పెట్టేయండి. రెండో మైక్ వాడక పక్కన పెట్టి. సో వందే మాతరం 150 ఏళ్ళు అయింది. మనం అందరం వందే మాతరం పాడుకున్నాం. ఆ వందే మాతరం రచించిన ఆయన పేరు నాకు తెలుసు అన్నోళ్ళు చేయొచ్చండి. అమ్మో, చాలా మందికి తెలుసు. చిన్నపిల్లదా తల్లి, నువ్వు చెప్పమ్మా. నుంచో. ఎరక్కపోయి ఇరికిపోయాను అనుకుంటాను. మమ్మీ పర్లే పర్లే, మా అమ్మ కదా తల్లి, మా అమ్మ కదా, తప్పు చెప్పినా పర్లేదు. వందే మాతరం ఎవరు రాశారు? మొన్న మధ్య మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సింహాచల శాస్త్రి గారు అని కొట్టండి. ఆయన ఒక హరికథ గొప్పగా చెప్తారు. వారు హరికథ చెబుతూ వందే మాతరం అని పాడారు. పాడితే ఎదురుగా ఉన్నానే, ఇది ఎవరు రాశారు అని అడిగారు.
అంటే ఆయన సరదాగా నేనే అన్నారట. సరదాగా. ఇప్పుడు చెప్పు. మహాత్మా గాంధీ వాళ్ళ వైఫ్. ఎవ్వరూ కనిపెట్టలేదు ఈ విషయాన్ని. తల్లి పాప చిన్న తల్లి తెలియదు కదా. నీ పేరు? ప్రీతి. ప్రీతి. బంగారు తల్లి నాన్న. బంగారు తల్లి, వందే మాతరం ఎవరు రాశారో ఇంకెవరైనా పిల్లలకి తెలుసా? పిల్లలు ఎవరైనా ఉన్నారా? వందే మాతరం ఎవరు రాశారు? పిల్లలు చెప్పలేకపోతే ఎవరున్నారు? పెద్దోళ్ళు తల్లుల్లో ఎవరైనా ఉన్నారా? వందే మాతరం ఎవరు రాశారు? సార్ తప్పదా? అమ్మ చెప్పండి అమ్మా. బకిం చంద్ర చటర్జీ. మీ పేరు? అమిత. గివ్ ద బిగ్ హ్యాండ్ టు అమ్మ. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు వందే మాతరం ఎవరు రాశారో చాలా మందికి తెలియపోతే ఆ కారణం, ఆ తప్పు ఎవరిది? మాస్టర్ది, ప్రభుత్వాన్ని, అమ్మ నాన్నది. ఎవరు నేర్పించాలి? వీళ్ళు ముగ్గురే. మనం బాగుపడినా చెడిపోయినా మన దిద్దే స్థలాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యమైనది అమ్మ ఒడి, తర్వాత బడి, తర్వాత గుడి లేదా దేత్తడి పోచమ్మ గుడి. జరుగుతుంది కదా. మనం వినలేకపోతున్నాం కదా. కొన్ని వినలేకపోతున్నాం. ఆ పేర్లు, ఆ సందర్భాలు చెప్పడం కూడా బాగుండదేమో. ఎవరో ఒక ఆయన 15 పేజీలు సూసైడ్ లెటర్ రాసి హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోయాడు. కారణం ఏంటి? డబ్బులు లేకపోవడం కాదు, అప్పులు ఉండడం కాదు, ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది కాదు, ఇంట్లో క్యాన్సర్ లాంటి రోగం వచ్చి కాదు. అతని భార్యకి భోగల అలసత అని ఒక రోగం వచ్చింది. మనం అటువంటివి మాట్లాడలేం. చాలా దిగజారి మనం చర్చించలేనటువంటి విధంగా ఆవిడ ప్రవర్తించింది. వాడు చర్చించలేడు కాబట్టి చచ్చిపోయాడు. ఈవిడ రెచ్చిపోయింది, వాడు చచ్చిపోయాడు. కారణం ఏంటి? పెంపకం. ఒకవేళ ఆ స్త్రీ యొక్క అమ్మా నాన్న మంచి వాళ్ళే అయినప్పటికీ కూడా చుట్టూ ఉండే వాతావరణం ప్రభావితం చేస్తుంది. ఈ దేహం నేను అనే మోహం వాళ్ళతో చేయించకూడనటువంటి అకృత్యాలు చేయిస్తూ ఉంది. కానీ బుద్ధిమంతులైన వాళ్ళు ఎలా జీవిస్తారో మన పెద్దవాళ్ళు నేర్పించారు, చూపించారు. ఒక అమ్మ ఎలా ఉంటే బాగుంటుందో మీరు బాగా వినండి. కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఈ బంగారు కొండల్ని, బంగారు తల్లుల్ని దృష్టిలో పెట్టి చెప్తున్నాను. నేను ఈ పిల్లలకి కొన్ని గిఫ్ట్లు కూడా తెచ్చాను కాబట్టి పిల్లలు అల్లరి చేస్తే నేను ఇవ్వను. మరి ఒక అబ్బాయికి 7-8 ఏళ్ళు ఉంటాయి. ఇంటికి ఏడుస్తూ వచ్చాడు. ఏం నాయనా అని వాళ్ళ అమ్మ అడిగితే, అమ్మ స్కూల్లో నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగారు. ఒకరేమో డాక్టర్ అన్నారు, ఒకరేమో లాయర్ అన్నారు, ఒకరు ఇంజనీర్ అన్నారు. మరి నువ్వేం చెప్పావు? నేను గుర్రపు బగ్గి తోలుతానని చెప్పానమ్మా. అందరూ నవ్వారమ్మా, టీచర్ కోప్పడిందమ్మా అని చెప్పాడు. మామూలు అమ్మ అయితే ఏం చేస్తుంది? వెధవన్నారు, వెధవ, గుర్రపు బండి తోలుతావు ఏంట్రా డ్రైవర్ లాగా అని అమ్మ కోప్పడుతుంది మామూలుగా. కానీ ఆ తల్లి గొప్ప తల్లి కదా. నాయన ఏడవద్దని చెప్పి వాడి కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చి వాడి ముఖం కడిగి వాడి కళ్ళ నీళ్ళు తుడిచి దేవుడి గదిలోకి తీసుకెళ్ళి ఏం పర్వాలేదు నాన్న, ఇలా చూడు అని భగవద్గీత పిక్చర్ చూపించి, చూడు ఈయన 4 గుర్రాలుండే రథం తోలేడు, ఈయన ప్రపంచానికి జ్ఞానబోధ చేశాడు, నువ్వు కూడా అలాగే ప్రపంచానికి జ్ఞానబోధ చెయ్యాలి. అలా వాళ్ళ అమ్మ చెప్పబట్టి ఆ బెంగాల్లో పుట్టినటువంటి నరేంద్రుడు తర్వాత కాలంలో వివేకానందుడై ప్రపంచంలో విశ్వమత మహాసభలో మన దేశం ఎంత గొప్పది, భగవద్గీత ఎంత గొప్పదో, మన ధర్మం ఎంత గొప్పదో చాటి చెప్పాడు.
అలా ఎలా తయారయ్యాడు? అమ్మ చెప్పింది. ఇదిగో ఏం పర్లేదు, గుర్రం తోలడం అంటే నామోషి కాదురా, ఇదిగో ఈ 4 గుర్రాల బండి తోలేడు, నువ్వు కూడా అంత గొప్పవాడు అవ్వచ్చు అని. అయ్యాడా లేడా? అయ్యాడు. ఇందాక అమ్మ చెప్పారు ప్రసన్న గారు, పిల్లల్ని మనం తయారు చేస్తే తయారవుతారు. అలా ఇది పాజిటివ్ కదా, ఇది పాజిటివ్. ఈ ఒక నెగిటివ్ చెప్తాను. సినిమా కూడా వచ్చింది మా చిన్నప్పుడు, బహుశా కేటుగాడు అనుకుంటున్నాను నేను. ఆ స్టోరీయే సినిమాగా. ఏంటి ఆ స్టోరీ? ఒక అబ్బాయి అమ్మా నాన్న లేరు, వాళ్ళ అమ్మా నాన్న లేరు. వాడు స్కూల్ నుంచి వస్తూ వంకాయలు తెచ్చాడు. వాళ్ళ పిన్ని, ఒరే రేపు పొద్దున్న ఏం వండాలనుకున్నాను రా, భలే తెచ్చేవురా అని ఇలా అనుకుని రేపు వంకాయ కూర చేస్తాను చేసి, బాగుందిగా. నెక్స్ట్ డే ఆడు గుమ్మడికాయ తెచ్చాడు. అరే ఉడియాలు పెడదాం అనుకున్నాను, భలే తెచ్చేవరా, వెరీ గుడ్ అని. ఆ నెక్స్ట్ డే ఇంకోటి తెచ్చాడు పొట్లకాయ. ఆ తర్వాత ఇంకో ఏవేవో తెస్తున్నాడు. ఈవిడ వాడుతూ ఉంది. రోజులు గడిచే కొద్దీ వీడు గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్రాష్ట్రీయ స్థాయి, జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు. ఎందులో ఏమైనా ఎలిగిందా? పెద్ద దొంగలకే దొంగ అని సినిమా పాటలాగా ఆడు పెద్ద దొంగ అయిపోయాడు. ఫైనల్ గా మరి దొంగతనం ఒకటి చేసి ఊరుకుంటాడా? ఇంకా అవేవేవో చేస్తారు కదండి, 1, 2, 3, 4 అవన్నీ చేసేసాడు, దొరికేశాడు. వాడిని జైల్లో పెట్టాలి, కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో జడ్జి గారు, ఒరే నువ్వు ఇన్ని అకృత్యాలు చేసావు, మరి నువ్వు ధర్మంగా బతకలేదు, కాబట్టి యు ఆర్ గోయింగ్ టు బి హ్యాంగ్ అంటే అర్థమైందా? ఊరే ఎంతటితో నీ జీవితం సరే, యూ చాంట్ హరి, ఇంక ఉంటా మరి అని చెప్పారు ఆయన. మరి అలా చెప్పి ఊరుకోరు కదా, ఉరి శిక్ష వేసినోడికి ఛాన్స్ ఇస్తారు. ఏంటది? ఆఖరి కోరిక ఏమిటి? వాళ్ళ పిన్ని అక్కడ ఉండి అని ఏడుస్తుంటే వీడు అన్నాడు, మా పిన్నితో మాట్లాడాలి అన్నాడు. ఎవరన్నా ఏమనుకుంటారు? ఏదో చెప్తాడేమో ఆఖరిగా అని అనుకుంటారు. ఆవిడ దగ్గరికి వచ్చి ఇంకా దగ్గర అన్నాడు. ఆవిడ వెక్కి ఏడుస్తుంది. ఇంకా దగ్గర అన్నాడు. ఏదో చెప్తాడు ఈ చెవిలో, ఎక్కడో బిందె నిండా కాయిన్స్ దాచుంటా అని ఏదేదో అనుకున్నారు. దగ్గరికి వచ్చి ఇంకా దగ్గర బాగా దగ్గరికి వచ్చాక వీడు ఆ అని నోరు తెరిచి ఆ చెవి అని ఊసాడు. మీకు అర్థమైందా? చెవి మొత్తం కొరికి ఊసేసాడు. మరి బ్లడ్ వచ్చేస్తుందిగా. ఆవిడ అమ్మో అంటుంది. పోలీసులు ఇంకేం పీకుతారు, ఆడు ఆల్రెడీ సావడానికి రెడీగా ఉన్నాడు. కొడితే 4 దెబ్బలు కొడతారు. జడ్జి గారు మొత్తానికి అన్నాడు. మొత్తానికి సభ కాస్త శాంతించింది. అసలు ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు? ఎందుకు చేసేవి ఇలాగా? నీకు ఉన్నదే పిన్ని, ఆ పిన్నే నీకు అన్ని, నీ నిక్కిలేం బన్ని, నువ్వేం చేస్తున్నారా ఇవన్నీ అని ఆయన అడిగితే, సార్ నా జీవితం ఇలా అంటే కొంచెం అచ్చతిల్లో అయితే సంకనాగిపోవడానికి కారణం ఈవిడే సార్. నేను ఎప్పుడో చిన్నప్పుడు వంకాయలు తెచ్చాను, ఎక్కడివి అని అడగలేదు సార్. గుమ్మడికాయలు తెచ్చాను, ఎక్కడివి అని అడగలేదు సార్. గుమ్మడికాయలు తెత్తేనేమో వడియాలు, ఆ వంకాయలు తెత్తేనేమో కూర ఫ్రైలు, కూరలు, పులుసులు, మామిడికాయలు తెస్తే పచ్చళ్ళు పెట్టడమేనా, ఎక్కడివి అని ఒక్క మాట అడగలేదు సార్. అలా అడిగి నన్ను దండించుంటే నా బతుకిలా సగంలో అర్ధాంతరంగా వెళ్ళిపోయేది కదా సార్ అని చెప్పి. ఇది ఎందుకు చెప్తున్నాను? ఒక వివేకానందుని తయారు చేసింది బాల్యమే, ఒక అవివేకుణ్ణి తయారు చేసింది కూడా బాల్యమే. కాబట్టి మీరందరూ డబ్బులు సంపాదించిన, పేరు సంపాదించిన, ధనం సంపాదించిన ఎవరి కోసం? వీళ్ళ కోసం కాదా? మరి వీళ్ళకి మీరు ఏమీ నేర్పించకుండా మీరు అపార్ట్మెంటు అమీర్పేటలోను, డిపార్ట్మెంట్ దిల్సుఖ్ నగర్లోను ఉంటే ఏం ఉపకారం? ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఉదాహరణకి తల్లులు, గర్ల్స్ అంతా పైకి రండి,
మీకు ఉదాహరణ చెప్ప మెట్లెట్లు అటున్నాయా? అందరు పైకి రండి. మీకు ఉదాహరణ చెప్పాలి, అందుకోసమని అందరు ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇట్లా తల్లి అటు వెళ్ళు, సగం సగం నాన్న నువ్వు ఇలా రారా తల్లి, అటు వెళ్ళు చెప్తా, నువ్వే అటు వెళ్ళు. రైట్ నాన్న. అమ్మో సరే, నీ పేరు రా తల్లి? బా బాండ్వి. రైట్. అంత అందరు ఆ పక్క వెళ్ళిపోయి. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతానే, మీకు నవ్వు వస్తుంది, అడగతానే. వచ్చారా అందరూ? ధర తల్లి ఆడపిల్లలు అందరూ వచ్చేయండి, మా అమ్మలు కదా, వచ్చేయండి. గిఫ్ట్ కూడా మీకే. ఆడికి చెప్తాను. అమ్మో నువ్వు వచ్చే, నువ్వు అందరికంటే పెద్దనివి కదా, ఇక్కడి నుంచో వచ్చావు. అందరూ ఆడపిల్లలు మాత్రమే రండి, ఓన్లీ గర్ల్స్. వచ్చారా మా అమ్మలు? వీళ్ళంతా మా తల్లులు, మా బంగారు తల్లులు, మా బంగారు కొండలు. రైట్. ఇప్పుడు ఏమంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు కాదు, చీమల పుట్టలో చీమలు వచ్చినట్టే, అంతు లేదు. ఇక అక్కడ బుడ్డ తప్ప అందరూ వచ్చారు. దాని పేరేంటమ్మా బంగారం? శీర్ష. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. నీ పేరు శీర్ష. మాసానా మార్గ శీర్షోహం. కృష్ణుడు భౌతికతలో చెప్పాడు. అమ్మో అందరూ వచ్చారా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, బాగుంటుందేమో, అయినా అడగకపోతే మీకు తెలియదు. ఇప్పుడు ఇందులో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? ఇదేంటి పిచ్చి ప్రశ్న కదా, వేరే చెప్పారు కదా, నీకు అర్థం కాలే. నేనేమడిగాను? గర్ల్స్ అంతా రండి అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఏమడుగుతున్నాను? ఇందులో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారన్న. అందరూ ఆడపిల్లలే కదా. ఆడపిల్ల కాదా ఎలాగ తేల్చాలో చెప్పనా నేను? ఇదిగో నీ పేరే ఆద్య. ఆద్యనమ్మా కరెక్టేనా? అయ్యి బాబా సిగ్గు. ఏం పేరు? ఎన్ని మెడికల్ తిరుగుతుందో చూడండి అసలు. ఏం పేరు నీ పేరు? అయ్యి బాబా చూసారా అండి? నీ పేరేంటమ్మా? అయ్యి బాబాయ్ బోళ్ళని మాట్లాడాలి, వాళ్ళకి ఆకలేసద్ది. సరే నన్ను అల్లరి చేయకండి. ఇప్పుడు ఆడపిల్లలు ఎవరో నేను కొంచెం మందిని నిలబడి ఇక్కడ నుంచో తల్లి, మా అమ్మ కదా. నీ చేతులు అమ్మయ్యా నుంచో. ఇక్కడ ఇప్పుడు నుంచో, నువ్వు నుంచో వాళ్ళు కదలకూడదు. నువ్వు నుంచో. రైట్. నువ్వు నుంచో. రైట్. నువ్వు నుంచో. ఒక్కసారి నువ్వు వెనక్కుండే, నువ్వు కూడా వెనక్కుండు. నువ్వురా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్ వెళ్ళరా, నువ్వురా తల్లి నుంచో. వచ్చా? ఏమండి మీ అందరికీ ఊరికే తెలియడం కోసమని మా బంగారు మేడం నుంచోండి మేడం. ఇగో ఇప్పుడు అందరూ చేతులు ఎత్తారా? ఇదిగో మీకు శాంపిల్ కోసం నేను కింద కూర్చుంటాను, మీకు అర్థమవుతుంది. ఇదిగో ఎదర నువ్వు చేతులు ఎత్తు. రెండు అక్కడ ఎత్తారా? రైట్. ఇగో ఈ ఎదర చేతులు ఎత్తారే వీళ్ళంతా ఆడపిల్లలు. అది మిగిలిన వాళ్ళు అదేంటి? వీళ్ళు ఆడపిల్లలు అయినప్పుడు మరి మిగిలిన వాళ్ళు ఎవరు? మీకు అర్థమయ్యేలా చెప్తాను. వీళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేశాను? వీళ్ళ చేతులు చూడండి ఏమున్నాయి. గాజులు వేసుకున్న పిల్లలంతా ముందుకు వచ్చేయండి. గాజులు వేసుకున్న వాళ్ళు మాత్రం ముందుకు రండి. గాజులు వేసుకున్న వాళ్ళు, గాజులు ఏదో ఒకటి వేసుకున్నావు కదా, ఇదంతా వేసుకున్నావు కదా ఏదో ఒకటి. రైట్. నాన్న అమ్మో చాలా మంది వేసుకున్నారు. వెరీ మ్యాక్సిమం. కొందరు వేసుకోలేదు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడపిల్లలే. కొందరు వేసుకోలేదు కదా. ఎందుకు వేసుకోలేదు? నువ్వు వేసుకోలేదా? మా అమ్మ చెప్తుంది చూడండి, ఇది చెడ్డ పిల్ల కాదండి, ఇది బక్క పిల్ల కానీ తెక్క పిల్ల కాదు, మంచి పిల్ల. ఏం పేరు? ఆరుషి. ఇప్పుడు మీ స్కూల్ పేరు? ఎల్బిఎం హై స్కూల్.
ఏవిఎం, పిఎం ఎల్బిఎం. మీ స్కూల్లో గాజులు వేసుకోవచ్చా? వేసుకోకూడదు. చెప్పండి, ఈ పిల్ల తప్పేమన్నా ఉందా? డబ్బులు ఇచ్చి మన పిల్లకి మనం ఎటువంటి సాంప్రదాయం లేకుండా పెంచుతున్నాం. తప్పు దీందా? చెప్పండి, చెప్పండి. ఇప్పుడు గాజులు వేసుకుంటే ఆరోగ్యం అని ఎవరికి తెలియాలి? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అమ్మ చెప్పాలి. ముక్కు పుడక, నన్ను కొంచెం వెనక్కి వెళ్దాం, కొంచెం వెనక్కి వెళ్దాం, వెనక్కి వెళ్దాం. ఇప్పుడు అందరు కూర్చుందాం, కూర్చోండి, అందరు కూర్చొని చెప్తాను. కూర్చోండి మేడం, రండి మేడం, కూర్చోండి మేడం. మేడం పాట పాడదాం, మేడం పాట పాడదాం. ఒప్పుకున్నారు మేడం, ఒప్పుకున్నారు. రైట్. అయ్యి బాబు ఎంత నువ్వు వచ్చేస్తుందో. దిష్టి తీయండి, అల్లరి చేయకండి. ఒరే మనం మళ్ళీ దిగుదాం, ఓకేనా? ఇప్పుడు పాట పాడాలి, అల్లరి చేయకండి. ఈ గాజులు వేసుకొని పిల్లల తప్పు ఏమైనా ఉందా? వాళ్ళ తప్పేమీ లేదు. ఎంత ప్రేమ అమ్మకి. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు, మొత్తం శ్లోకాలతో అయిపోతుంది. అది మళ్ళీ చెప్తాం. అమ్మ కదా మరి, అమ్మ అమ్మే. రైట్. అయితే ఈ పిల్లలకి చెప్పాల్సిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? అమ్మ కదా. అమ్మకి తెలిస్తే కదా అమ్మ చెబుతుంది. కానీ చదువు అనే మిషతో ఇంగ్లీషు రావాలని చెప్పి మూడిట్లకి మనం దూరం చేస్తున్నాం. ఈ పిల్లలు రేపొద్దున్న జరగకూడదు జరిగితే ఆ దోషం ఎవరిది? సూట్ కేసులో మన ఆడపిల్లల శరీరాలు వస్తున్నాయి, ఫ్రిడ్జ్లో 36 మొక్కలు అయిపోతున్నాయి. అది ఎటువంటి ఆడపిల్ల అయి ఉంటుంది? సరిగా పెంపకం లేని ఆడపిల్ల కదా. మీరు విన్నారా? శ్రద్ధ అనే అమ్మాయి ఎక్కడ? ఢిల్లీ. బాంబే పిల్ల ఢిల్లీ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మాట్లాడకూడదు. మీరు గుడ్ గర్ల్సా బ్యాడ్ గర్ల్సా? మాట్లాడకూడదు. నేను కథ చెప్తా అన్నానా? చెప్పనా వద్దా? మనం పాట పాడుకుందా వద్దా? గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? అయితే మాట్లాడకూడదు. అర్థమైందా? ఈ కార్యక్రమం అయ్యాక గిఫ్ట్, ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి షిఫ్ట్, రెడ్డి గారి ఇంట్లో లిఫ్ట్. అర్థమైందా? రైట్. మాట్లాడకూడదు, వినాలి. ఈ పిల్లలకి 3 నేర్పించాల్సిన బాధ్యత అమ్మది ముఖ్యంగా, మొట్టమొదటి. తర్వాత వడి, అమ్మ వడి, తర్వాత బడి, ఆ తర్వాత గుడి. ఎక్కడ నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు? వీళ్ళందరూ బొట్టు పెట్టుకున్నారంటే, గాజులు వేసుకున్నారంటే వాళ్ళ అమ్మదే ఆ క్రెడిట్. వేసుకోకపోతే కూడా వాళ్ళ అమ్మదే. ఇప్పుడు స్కూల్ దిక్కుమాలింది, వేసుకోనివ్వలేదు. ఇలాంటి కార్యక్రమానికి వచ్చేటప్పుడు తల్లి గాజులు వేసుకోమంటే వినదా? మా బక్కపిల్ల వినదా? ఏది మా బక్కపిల్ల? ఒరే ఇలా రారా నువ్వు, ఒరే ఇలా రా, ఈడొక్కడ రుబాబు చేస్తున్నాడు, ఇలా రారా. ఏం పేరు నీ పేరు? నేహా, కూర్చో, ఇలా రా, కూర్చో, ఇలా కూర్చో, పాట పాడదాం, కూర్చో, బాగా కూర్చో. గుడ్ బాయ్ నువ్వు, బ్యాడ్ బాయా? నువ్వెవరు? గుడ్ బాయ్. సిగ్గా వద్దు, కూర్చో. రైట్ నాన్న. అందరూ పిల్లలు చేతులు పైకి, అందరూ చేతులు పైకి, చేతులు ఎత్తారా? చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. మనందరం దెబ్బ తగిలితే వెంటనే ఏమంటాం? అంటావా? లాగిపెట్టి ఎవరన్నా కొడితే ఏమంటాం? ఇవి చూడండి, వీడు ఒంటరినైపోయాను. వీళ్ళ అమ్మ ఎక్కడ చూడండి, వీడికి ఇజ్జత్గా సవాల్. రైట్ నాన్న. మనం దెబ్బ తగిలితే అమ్మ అంటాం కదా. మా అమ్మ మనందరికీ మన కన్న తల్లి ఉంది. కానీ మనందరినీ భగవంతుడు పుట్టించాడు కదా, అవునా? మరి అన్నమాచార్యులు వారు ఏమన్నారంటే, మనందరికీ అమ్మ ఉంది,
ఆ అమ్మ దయ మనకుంది, మనకి ఏం భయం లేదు, ఎప్పుడైనా సరే వీక్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి అని ఓ పాటలో చెప్పారు. ఆ పాట మనం అంతా పాడుకుందాం. మీరు నేను చెయ్యి ఇలా అనగానే నేనేం చెప్పానో అది చెప్పాలి, మిగిలింది పాడాలి. ఓకేనా? అందరూ పాడదామా? మేడం ఒప్పుకున్నారు, మాట్లాడకండి నాన్న. అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు, నాకు ముఖ్యంగా తల్లులే కనబడుతున్నారు. ఈ తల్లులను చూసినప్పుడల్లా నాకు ఆ తల్లి గుర్తొచ్చేస్తుంది అమ్మా. అందుకని అందరూ చెప్పండి, నేను చెయ్యి ఇలా అనగానే మీరు అందరూ అనండి. వీళ్ళు వీళ్ళు మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ అందరూ చెప్పండి ప్లీజ్ మేడం. శోభానే 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 అంటే మీరు కూడా అనాలి. కేవలం నువ్వు అనేచో బంగారు నీకు వచ్చేసింది అమ్మా. మీరు కూడా అందంగా చెప్పండి. నాకు చాలా ఇష్టమైన పాట, చాలా బాగుంటుంది. అన్నమయ్య కీర్తన మనకి ధైర్యాన్ని ఇస్తుంది. మన వెనకాల అమ్మ ఉంది, మనకేం బెంగలేదు అని చెప్పి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. శోభానే నేను చెప్పాక నేను ఇలా చెయ్యి అన్నప్పుడు మీరు 4 సార్లు అనాలి అందరూ. శోభానే 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 ఒరే బాయ్స్, మీరు కూడా ఈ పక్క వచ్చేయండి. ఈ ఫ్లోర్ అంతా ఉంది పచ్చగా, వాతావరణం అంతా వెచ్చగా, మీరు కూడా పాడితే జనులు మెచ్చగా ఉంటుంది. ఈ వేదిక పిచ్చ పిచ్చగా, రచ్చ రచ్చగా, అంతే కదా? కూర్చోండి రా, అందరు కూర్చోండి. ఇది ఒక్క మాట చెప్పాలి, ఓకే? నీట్గా. మళ్ళీ చీమలు వచ్చింది సార్, చీమలే, మీకు అర్థమైందా? రైట్. కానీ వీళ్ళ కోసం కాకపోతే ఎందుకు సార్? ఈ వేదికలు, ఈ మ్యాడ్లు, ఈ కార్లు, ఈ సంపాదన వీళ్ళ కోసమే. రైట్. నగదు ఆ మంచినీళ్ళు తెచ్చిచ్చే ఇక్కడ నా పక్కన పెట్టు నాన్న. అందరూ శోభానే చక్కగా చెప్పాలి, అల్లరి చేయకూడదు మేడం. నేను గుడ్ గర్ల్స్ మాత్రం గిఫ్ట్ ఇస్తాను. నువ్వు గుడ్ గర్లా బ్యాడ్? నువ్వెవరు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? రెండూనా? ఏం చెప్పిందండి? రెండూనా? కానీ కొంతమందికి ఎంత నిజాయితీయో వాళ్ళు చస్తే గుడ్ గర్ల్ అని చెప్పరు, ఒప్పేసుకుంటారు. రైట్ నానా. అందరూ శోభానే నీట్గా చెప్తే ఈ కీర్తన అంతా పాడుకుని నేను ఇంకా రామాయణంలో లక్ష్మణుడి ఆవలింత గురించి చెప్పాలి, మరి వినాలి. 1 2 3 అనగానే 4 సార్లు శోభానే. ఓకే, 1 2 3. శోభానే శోభానే. ఇప్పుడు నీట్గా పాడాలి. పెద్దోళ్ళు, పిల్లలు, మగాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చెప్పాలి. చూడరమ్మ సతులాల. ఎంత బాగా పాడుతున్నారా! అందుకనే 2 ఆడపిల్లలు 10 మంది మగవేదవాళ్ళు. ఎవరు బాగా పాడతారు? 2 ఆడపిల్లలే తీయగా పాడతారు. మరి ఇంతమంది ఆడపిల్లలు ఎంత బాగా పాడతారు? ఇప్పుడు వెంటనే వాళ్ళు ఉద్యమం చేయాలి, నా మీద కేసీఆర్ కదా కదా నాన్న. బాగా పాడ మేడం. మేడం పాట పాడదాం మేడం, ప్లీజ్ మేడం. నేను బోల్డ్ అని చెప్పాలి, ఇంకా నేను బతిమాలితేనే అయిపోతే ఎలా నాన్న? ఓకేనా? ఒప్పుకున్నారు మేడం. ఇంకా అలా చేయకూడదు, చక్కగా పాడండి. ఒరే ఒరే ఒరే, ఇంకా అలా చేయకూడదు నాన్న, ప్లీజ్. డోంట్ ఎంకరేజ్, డోంట్ డిస్కరేజ్. ఓకే? చూడరమ్మ సతులాల, చూడరమ్మ సతులాల, శోభాన బాడరమ్మ. నాకు ఇదొక్కటి వీడియో తీసుకొచ్చే, మిగిలినన్ని ఫోటోలు. ఓకే? చూడరమ్మ సతులాల, శోభాన బాడరమ్మ,
కూడున్నది కూడున్నది పతి పతి చూడి కుడుతనాంచారి చూడి కుడుతనాంచారి. నేను ఇలా అనగానే ఏం చెప్పాలి? 1 2 3. శోభానే శోభానే శ్రీ మహాలక్ష్మియట శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట కాముని తల్లియట చక్కదనాలకే మరుదు చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి కోమలాంగి చూడి కుడుతనాంచారి శోభానే 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 కలశాబ్ది కూతురట. మీరు పాడలేదా? వీళ్ళు ఒక్కలేనా? మీరు పాడండి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట తలపలోక మాతయట దయమరియే మరుదు దయమరియే మరుదు జలజ నివాసినియట జలజ నివాసినియట చల్లదనమే మరుదు చల్లదనమే మరుదు కొలది మీరా కొలది మీరా చూడి కుడుతనాంచారి ఈ చూడి కుడుతనాంచారి శోభానే ఎవ్రీవన్ శోభానే శోభానే అమర వందితయట అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట
అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు, తమితో శ్రీ వెంకటేశు దానె వచ్చి పెండ్లాడే. తమితో శ్రీ వెంకటేశు దానె వచ్చి పెండ్లాడే. కొమెరె వయస్సు, కొమెరె వయస్సు ఈ చూడి కుడుతనంచారి. కొమెరె వయస్సు చూడి కుడుతనంచారి. శోభానే శోభానే శోభానే. వన్స్ మోర్. శోభానే చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనంచారి. చూడి కుడుతనంచారి. శోభానే శోభానే శోభానే. శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, తిరుమల తిరుపతి ధామ్కి, ఏడుకొండవడ వెంకటరమణ గోవిందా గోవిందా. మనం అందరం ఇప్పుడు చప్పట్లు ఎవరికి కొట్టాలి? పిల్లలకు కొడితే సరిపోతుందా? ఇంతమంది బంగారు కొండల్ని, వజ్రాలని, డైమండ్స్ని ఇక్కడ తీసుకొచ్చిన అమ్మా నాన్నలకు కదా కొట్టాలి మనం. ఊరికే ఊపుకుంటూ వచ్చేయకుండా, వీళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేయకుండా, టీవీ ముందు పడేయకుండా తీసుకొచ్చిన అమ్మలకి చప్పట్లు, నాన్నలకి చప్పట్లు. ఎన్ని వజ్రాలు! నేను ఎందుకు వీళ్ళని పిలిచాను తెలుసా? వీళ్ళందరూ ఏడిస్తే ఎవరైనా ఆనందిస్తారా? వీళ్ళెవరు ఏడవకూడదు, వీళ్ళు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. వీళ్ళందరినీ కాపాడుకుంటేనే. ఎవరు కావాలి తల్లి? మేడం మీరు గమనించారా? దీని మెల్లో కండవ వేసారు. ఇది అసలు బ్లూ డ్రెస్ వేసుకుని, ఇది వేసుకుని ఎలా ఉంది అసలు? మన దిష్టి తగిలేస్తుంది. కాబట్టి ఈ పిల్లలందరినీ భవిష్యత్తులో మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా చెయ్యాలి. ఏ లవ్ జిహాద్కి గురి అవ్వకూడదు. ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఇవన్నీ ఎవరు చెప్పాలి? అమ్మ నాన్న చెప్పాలిగా. ఎడం చేత్తో తినే పిల్లలు ఎవరైనా ఉంటే చేయొద్దని. ఎడం చేత్తో తింటారు ఎవరైనా? లెఫ్ట్ హ్యాండ్తో తినరుగా. తెలియదు పాప, చిన్న బిడ్డ. పోనీ చెయ్యి కడుక్కోకుండా తినేవాళ్ళు ఎవరైనా చేయొద్దని. హ్యాండ్ వాష్ చేసుకోకుండా తింటారు ఎవరైనా? అలాంటి బ్యాడ్ ఎవరు లేరు కదా, అంతా గుడ్ గర్ల్సే కదా. అలాగే మనం స్నేహం చేసేటప్పుడు కూడా బ్యాడ్ పీపుల్తో స్నేహం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? ఇందాక వాడు చూసారా, ఉరిశిక్ష పడిందా? అలా అయిపోతాం. కాబట్టి మనం అందరం కూడా ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరన్నా కనబడితే మనం ఏం చెప్పాలి? వాళ్ళకి హాయ్ అంటావా? అంటావానవా? ఇప్పుడు అనకండి. ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పండి. అందరూ చెప్పండి. హాయ్ హలో చూడో, హాయ్ హలో చూడో, హరే కృష్ణ బోలో. హాయ్ హలో చూడో, హరే కృష్ణ బోలో. అర్థమైందా? హాయ్ అంటే ఏమన్నా పుణ్యం వస్తుందా? హలో అంటే పుణ్యం వస్తుందా? అదే ఎవరన్నా కనబడితే జై శ్రీరామ్ పుణ్యమే కదా. శ్రీమాత్రే నమః పుణ్యమే కదా. ఓం నమః శివాయ,
పుణ్యమే కదా, పుణ్యమే కదా. ఓం నమో నారాయణాయ, జై శ్రీమన్నారాయణ, ఇలాంటివి చెప్పాలి. అందుకని మనం ఎప్పుడు కూడా ఫోన్లో హాయిలు హలోలు చెప్పకుండా ఇలా జై శ్రీరామ్ లేకపోతే జై గోవింద. ఇప్పుడు మాకు జగన్నాథ శాస్త్రి గారిని ఉన్నారు, మల్కాజ్గిరిలో ఎక్కడో ఉంటారు. మహాదేవ 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 అయ్యా ఎక్కడ ఉన్నారు? మహాదేవ మహాదేవ. ఇక అసలు ఫోన్ పెట్టే వరకు ఎన్నిసార్లు మహాదేవ అంటారు. అలాగే ఆయన అంటే వేద పండితుడు అండి. మరి మాకు దేవుడు అని దేవరకొండలో ఉన్నాడు, పేరే దేవుడు. మొన్న ఎప్పుడో ఫోన్ చేశాడు, నేను ఎప్పుడో రిటర్న్ వస్తూ కార్యక్రమం అయ్యి 12ంటికి ఎప్పుడో మళ్ళీ ఫోన్ చేశాను. మనోడు నిద్రలో ఉన్నాడు. ఫోన్ ఎత్తి ఏమంటాడు తెలుసా? చెప్పు రామా, రామా ఎక్కడున్నావు రామా, రామా ఎప్పుడు వెళ్ళావు రామా. మాటికి ఏమంటాడు 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 అలా అంటూ ఉండాలి. అదైందా? భగవన్నామం చెబుతూ ఉండాలి. అదైందా? అంతే. నోట్లోంచి రామ, కృష్ణ, గోవింద, మాధవ ఇలాంటి పదాలు రావాలి. హలోలు హాయిలు కాదు. పొద్దున్న లేవగానే మన అందరం బ్రష్ చేయాలి. ఎంత బాగా చెప్పింది బంగారు తల్లి. ఏం పేరు నీ పేరు? శ్రీనిక. శ్రీనిక. శ్రీనిక చప్పట్లు కొట్టండి. అంటే మీలో కొంతమంది బ్రష్ చేయకుండా తింటారా? ఉన్నారా? అలా లేరు కదా, అంతా గుడ్డే కదా, వెరీ గుడ్డే కదా, గాడిద గుడ్డు లేరుగా, నో గాడిద గుడ్డు. అయితే నిద్ర లేవగానే మనం బాత్రూమ్కి వెళ్ళం కదా, కళ్ళు తెరవాలి కదా. తెరవగానే ఏం చేయాలి? అదిగో మళ్ళీ బ్రష్. అద్దుగో ఎవరా చెప్పింది? నుంచో. ఏం పేరు నుంచో. ఏమండి ఈ అమ్మాయి సమాధానం చెప్పింది, నేను ఏం చెప్పాలనుకున్నా? శ్రీహరి అనాలి. విష్ణువర్ధని. విష్ణువర్ధనికి గట్టిగా. అందుకని అందరూ కూడా పొద్దున్న లేవగానే చాలా మంది నిద్ర లేస్తారు. నాకు దాఖలు వర్తిస్తుంది. చాలా మంది నిద్ర లేవగానే 100కి 99 మంది నిద్ర లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే గుడ్డోడు అయిపోతాడు. హలో హలో అంటాడు. మేడం గారు వచ్చారు, కూర్చోండి మేడం. మేడం గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు. రైట్ రైట్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఒక్కోదానికి ఒక ఐకాన్స్ ఉంటారు. అలా ఐకాన్ ఐ చెప్తుంది కాబోయే లీడరు, వీఆర్ ఆల్ హర్ కేడర్. అంతే, మాట్లాడగలరు. నీ గురించేనా? నీ గురించి, నీ గురించే. అలాగే నీ గురించి. నువ్వే 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 రైట్. నాన్న పొద్దున్న లేవగానే అందరూ 2 చేతులు చూసుకోండి. ఇప్పుడే లేచే మనకు మెలకు వచ్చింది. 2 చేతులు చూసుకోండి. మేడం నువ్వు కూడా 2 చేతులు చూసుకో. 2 చేతులు ఎలా చూసుకోవాలి చూసారా? నాన్న అందరు 2 చేతులు చూసుకుని 7 సార్లు చెప్పండి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా చెప్పండి. చెప్పండి. హరి 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 ఇలా అని నిద్ర లేవాలి. మంచం దిగాలి, లేకపోతే పక్క దిగాలి. ఎందుకు హరి 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 అంటూ లేవాలంటే ఎప్పుడొకప్పుడు మనం హరి అంటాం కాబట్టి. పెద్దోళ్ళకి అర్థమైంది, మీకు అర్థం కాదు. తెలుసుకోవాలి. ఏం పేరు నీ పేరు? రితికా. చెప్పింది గీతా బిగాన్. పొద్దున లేవగానే కృష్ణుని తలుచుకోవాలి. ఈ మాట ఎవరు చెప్పారు? భాగవతంలో చెప్పారు. అందరూ మంచి పిల్లలు, మంచి పెద్దలు ఇది కూడా చెప్పేస్తాను. మరి లక్ష్మణుడు ఆవులింత గురించి చెప్పాలి. మీరు అలా చేయకపోతే చెప్తాను. ఇది చెప్పాక అది చెప్తాను. ఒక అడవిలో కొన్ని లక్షల ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులకి ఒక లీడర్ ఉంది. లీడర్ ఉన్నాడు, మగ ఏనుగు. ఆ ఏనుగు వాకింగ్ చేస్తూ ఈవినింగ్ అలా శంషాబాద్ మీదుగా బయటకు వచ్చింది. ఎవరు? మరి మనం ఉన్నక్కడేగా. ఇది ఎవరు? ఏనుగుల గుంపు వచ్చింది. పెద్ద చెరువు. ఆ చెరువులోకి దిగి లాల పోసుకుంది. నువ్వు లాల పోసుకున్నావా? ఎవరు పోసారు లాల? ఈవిడ పేరు చెప్పుంటది అంతే. సరే, ఈ ఏనుగుల గుంపు దిగింది. దిగితే ఆ చెరువులో ఎవరున్నారు? ఎవరున్నారు చెరువులో? ఈ ఏనుగు యొక్క కాలు పట్టుకుంది. ఎవరది? పెద్ద ముసలి. ముసలంటే క్రొకడైల్. అది పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు చాలా ఫైట్ చేసింది. ఎన్నాళ్ళు ఫైట్ చేసింది? 1000 ఏళ్ళు ఫైట్ చేసింది. ఎన్నాళ్ళు?
1000 years. అప్పుడు ఇంకా బలం చచ్చిపోయింది. అప్పుడు విష్ణుమూర్తిని పిలిచింది. విష్ణుమూర్తి వచ్చి ఆ కాలు మీద ఈ యొక్క మొసలి మెడ ఉంది కదా, దాని మీద చక్రం వేశాడు. చక్రం వేస్తే దాని తల కట్ అయిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి దానికి కాలు కట్టాడు. దేని కాలుకి? ఏనుగు కాలుకి. మరి అదంతా పుండి అయిపోయింది కదా, ఊండైపోయింది. కట్టారు. కడితే అప్పుడు ఏం చెప్పాలి? ఏనుగు థ్యాంక్స్ చెప్పాలా? థ్యాంక్స్ చెప్పాలి కదా ఎవరన్నా హెల్ప్ చేస్తే. కానీ ధన్యవాదాలు చెప్పాలి కదా. కానీ ఏనుగు చెప్పలేదు. ఏనుగు చెప్పలేదు. స్వామివారు అన్నారు కట్టేసాను, ఫస్ట్ ఎయిడ్ అయిపోయిందంటే అప్పుడు ఆ ఏనుగు అంది ఎందుకు చేశారు ఇదంతా అంది. అంటే స్వామివారు అన్నారు నువ్వు ఇందుకే కదా పిలిచేవన్నారు. అప్పుడు ఆ ఏనుగు అంది లేదు నేను ఇందుకు పిలవలేదని. మరి ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచావు? నాహం కలేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. నేను నా యొక్క కాలు కోసం, నా ప్రాణం కోసం నేను మిమ్మల్ని పిలవలేదు. ఈ చెరువులో ఎన్నో కమలాలు ఉన్నాయి. ఈ కమలాలు నేను నీకు ఇవ్వాలని అనుకున్నాను. ఈ మొసలి నా కాలు పట్టుకుంది, నేను నీ దగ్గరికి రాలేను. కాబట్టి నువ్వే నా దగ్గరికి వచ్చి ఈ కమలాన్ని స్వీకరించు పరంధామ, అందుకు పిలిచాను అంది. అంటే భగవంతుని ఎప్పుడైనా మనం పిలిస్తే ఎందుకు పిలవాలి? హెల్ప్ కోసం కాదు, ఆయనకి సేవ చేయడానికి పిలవాలి. ఆయనకి సేవ ఎలా చేయగలం? భగవన్నామం ద్వారా. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇలా రోజు మంత్రం చెయ్యాలి. బొట్టు పెట్టుకోవాలి. 3 మొక్కలు చెప్పండి. అందరూ చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్టు, లేతే పట్టు. అర్థమైందా? ఖచ్చితంగా ఆడపిల్లలు గాజులు వేసుకోవాలి, మంచి డ్రెస్సే కట్టుకోవాలి. పిచ్చి డ్రెస్ కట్టుకోకూడదు. ప్రపంచానికి బ్యాడ్ గా మన యొక్క బాడీని చూపించకూడదు. అర్థమైందా? శ్రీ నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా మీకు? అందరూ చెప్పండి. భారతీయ నారి, భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. కాళికాదేవి తెలుసు కదా, త్రిశూలం ఉంటుంది కదా. ఇవాళ ఇప్పుడు మనం స్టార్టింగ్ లో పాట వేసామా? హిమగిరి కొండలు మనవే, హిందూ సాగరం మనదే, చక్కని బంజర్ భూములు, లెక్కకు మించిన భాషలు, ఢిల్లీ షిల్లాం బెంగాల్ మనదే. బోలో బోలో వందే మాతరం, మనదే విశాల భారతం, మనదే విశాల భారతం, బోలో వందే మాతరం. అదేవిధంగా బకించంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతరం 150 ఏళ్ళు అయింది. ఆయన ఏ రాష్ట్రంలో పుట్టారు? బెంగాల్లో. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ పుట్టారు? జగదీష్ చంద్రబోస్ ఎక్కడ పుట్టారు? స్వామి వివేకానంద ఎక్కడ పుట్టారు? రామకృష్ణ పరమహంస ఎక్కడ పుట్టారు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడ పుట్టారు? శ్రీ చైతన్య మహాప్రభు ఎక్కడ పుట్టారు? శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు ఎక్కడ పుట్టారు? ఖుదీరామ్ బోస్ ఎక్కడ పుట్టాడు? అసలు మనకి తెలియదు. ఇంకా ఎందరో ఎందరో మహానుభావులు పుట్టినటువంటి గొప్ప నేల. అటువంటి నేల గత 70 ఏళ్లుగా కమ్యూనిస్టులు, నికృష్టులు, రోహింగ్యాల పాలైపోయింది. ఇవాళ విడుదలైంది. ఈ శుభ సందర్భంలో మనం అందరం భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పిల్లలు మీరందరూ ఇక్కడ ఎదురుగా కూర్చోండి. నేను ఇంకొక 2 విషయాలు చెప్పిన తర్వాత మీకు గిఫ్ట్, తర్వాత నేను షిఫ్ట్. పిల్లలందరూ జాగ్రత్తగా దిగిపోండి, ఎదురై కూర్చోండి. మళ్ళీ వెళ్ళిపోకండి అమ్మల దగ్గరికి. మెట్లు పెంచి దిగండి. నానా మేడం ఎక్కడికి వెళ్తారు? మేడం ఎక్కడికి వెళ్తారు? విన్నారా? శుక్ర చెప్పే, గురు బ్రహ్మ చెప్పే.
గురు బ్రహ్మ వచ్చుగా నీకు చెప్పే చెప్పు. గురు బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు విష్ణు, గురుదేవో గురుదేవ, మహేశ్వర, మహేశ్వర, గురు సాక్షాత్ శివచాచ, పరబ్రహ్మ పరబ్రహ్మ, తస్మై శ్రీ పంచదే, గురవే నమః. గురి. అమ్మ చప్పట్లు కొట్టనమ్మ మా అద్దెకి. అమ్మ బంగారు తెల్లమ్మ. రైట్. భోజనం ఉంది నానా, కొద్దిసేపు ఆలస్యమైనా మీకు మంచి భోజనం ఉంది. అల్లరి చేయకుండా ఒక్క 10 నిమిషాలు వినండి. మన జీవితంలో చాలా సార్లు మనం అపోహ చెందుతూ ఉంటాం కొన్ని విషయాల్లో. అలా చెందకూడదు అని రామాయణం చెప్పినటువంటి విషయాన్ని వినండి. 20 రోజుకి 3 సార్లు తింటారు కదా మీరు. ఇవాళ ఒక అరగంట ఆలస్యం అయితే ఏమి అవ్వదు కదా, వెంటనే వెళ్ళిపోవాలా? ఇంట్లోకి వెళ్ళి ఏం పొడవాలి చెప్పండి? మంచి విషయాలు వినే అవకాశం ఉన్నప్పుడు వినాలి కదా. తినే సమయం చాలా ఉంది మనకి. వినేదానికే మానవ జీవితం, తినడానికి జంతు జన్మ భగవంతుడు ఇస్తాడు. అందుకని అందరూ ఈ రామాయణంలో ఉన్న ఈ ఒక్క విషయాన్ని వినేసిన తర్వాత మనం ఇంక మీ తిండి తిప్పల్లోకి వెళ్దురు. వినడం అనేది చాలా గొప్ప లక్షణం. భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి. ఎందుకంటే వీరులు, వీరాది వీరులు, యోగులు, త్యాగులు, మహర్షులు, ఎందరో మహాత్ములు పుట్టినటువంటి నేలలో పుట్టాం. మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల ఉత్సవంలో భాగంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అసలు మనం ఇక్కడ దాకా వచ్చి మనం ఇలా బొట్టు పెట్టుకుని మనం ఇలా కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే కారణం మన పూర్వీకుల యొక్క త్యాగాలు. కాబట్టి మనం అన్ని చేయలేకపోవచ్చు. మనం రోజుకు 1 గంట ఇవ్వగలమా లేదా? మన పిల్లల భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మన ధర్మం కోసం మనం టైం ఇవ్వకపోతే వాడెవడో అమరావతి అంట. ఎక్కడ అమరావతి? మహారాష్ట్రలో. వాడికి 20 ఏళ్ళు కూడా లేవు. 180 మంది మన ఆడపిల్లల్ని, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లల్ని అందరినీ వాడు ఇన్స్టాగ్రాముల్లో వాటిల్లో పట్టుకుని వాళ్ళందరితో చేయకున్నవన్నీ చేసేసి వీడియోలు కూడా తీసేశాడు. ఇక్కడ ఓ రైతు బిడ్డకి పెళ్లి కూతురు దొరకదు, ఒక పూజారికి పెళ్లి కూతురు దొరకదు, ఒక డ్రైవర్కి పెళ్లి కూతురు దొరకదు. మరి ఆ పందులు వాళ్ళ శరీరంలో ఒక భాగం కట్ చేసుకుంటారు. వాళ్ళకి మనోళ్ళు 100 మంది దొరుకుతున్నారు. ఒక హిందూ ఆడపిల్ల అటువైపు వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి? ఇంకా కడుపులోంచి ఓ శివాజీ రాడు, ఓ సంభాజీ రాడు, ఓ నేతాజీ రాడు, ఓ అల్లూరి రాడు. ఎవరు వస్తారు? ఓ యాకూబ్ మెమనో, లేకపోతే ఓ అఫ్జల్ గురువో, ఓ బిల్లాడెనో వస్తాడు. కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో జెనోసైడ్ అంటారు. మన ఆడపిల్లల్ని టార్గెట్ చేశారు. నిన్న రాత్రి పొదిలి, ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్ దగ్గర బ్రాహ్మణ అమ్మాయి వాడు ఎత్తుకుపోయాడు, ట్రాప్ చేశాడు. ఆ పిల్ల కోసం 50 మంది వచ్చారు. ఆ పిల్లని ఎత్తుకోవడానికి 150 మంది వచ్చారు. ఎందువలన? అమ్మా నాన్నదే తప్పది. ఎందుకు తప్పు అంటారేమో. మీరు ఎప్పుడైనా పిల్లల్ని మీరు అడగాలి, వాళ్ళకి ఊహ వచ్చినప్పటి నుంచి వాళ్ళ స్నేహితులు ఎవరు అని అడగాలి. విష్ణువర్ధన్ ఇలారా, వీళ్ళకి తెలియాలి, పెద్దోళ్ళకి తెలియాలి. ఈ మేడం గారిని ఏమనకండి, నువ్వు మీ స్నేహితులు 5 మంది పేర్లు చెప్పు. భార్గవి, నిక్షిత, రిక్షిత, విశ్వద, చరణశ్రీ. ఒరే నువ్వు వెళ్ళరా, కలజోడు. ఏం పేర్రా? సంపత్. సంపత్తు. మీ ఫ్రెండ్స్? కార్తీక్, లక్ష్మణ్. ఏమిట్రా, ఏమైనా క్యాబినెట్ మినిస్టర్ల పేర్లు అడిగావా? మీ ఫ్రెండ్సే కదరా, 5 పేర్లే కదరా, 2 బాగా మంచి ఫ్రెండ్స్ ఏమో, థిక్ ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ ఓకే. గివ్ ద బిగ్ హ్యాండ్. నువ్వురా. ఎరా 5 ఫ్రెండ్స్ లేదా? మర్చిపోయావా? ధనుష్, అక్కురాజ్, రిత్విక్, మను, ఇంకొకటి ఫ్రెండ్స్ ఎలా మర్చిపోతున్నారా? దోస్తు మేరా దోస్త్. ఏదో పాటలు కూడా పాడతారు కదా. పోలే చిన్నపిల్లలు. ఏమండి డ్యాన్స్ చేస్తుందంట. చేద్ది మేడం, ప్లీజ్ మేడం. నాన్న ఎందుకు అడిగానో తెలుసా? పిల్లలకి వాళ్ళ స్నేహితులు ఎవరో మీరు తెలుసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి ఊహ వస్తుంది. ఆ ఊహ వచ్చినప్పుడే
మొన్న గట్టిగా నెల అవ్వలేదు, ఈ 10th క్లాసు హాల్ టికెట్ తీసుకుంటారు కదా, హాల్ టికెట్ తీసుకునే టైంలో ఎనీహౌ పిల్లలు కూర్చొని చెప్తాను, పెద్దోళ్ళకి అర్థం కావాలి, పిల్లలకు కాదు అర్థం కావాల్సింది. పెద్దోళ్ళు సరిగా ఉంటే పిల్లలు సెట్ అయిపోతారు, లేకపోతే ఎక్కడో సెట్ అయిపోతారు, తర్వాత ఫట్టే కూడా అయిపోతారు. కేరళ స్టోరీ 2 చూసారా? సేమ్ నిన్న అక్కడ జరిగింది. నాకు ఫోన్ వచ్చింది తిరుపతి నుంచి, వాళ్ళది నెల్లూరు అంట, వాళ్ళు బ్రాహ్మణ పిల్ల టార్గెట్. మొన్న పాలమూరు వెళ్ళాను, అతను బాధపడుతూ చెప్తున్నాడు పూజారి, వాళ్ళ పిన్ని కూతురు ఇప్పుడు అక్కడ బురకాలో తిరుగుతుంది. ఎందుకని? వాళ్ళు టార్గెట్ చేశారు, వాళ్ళు హిందువులు టార్గెట్ చేశారు. హిందువుల్లో ఎవరి వలన అయితే ధర్మం నిలబడుతుందో వాళ్ళని ఇంకా బాగా టార్గెట్ చేశారు. ఎవరి నుంచి అయితే హిందూ సంతతి వస్తుందో ఆ ఆడపిల్లల కడుపులు, ఆ కడుపుల్లోంచి ఏ శివాజీ, శంభాజీ, నేతాజీ రాకుండా ప్లాన్ చేశారు. ఈ ఆడపిల్లల్ని ఖచ్చితంగా మనం అడుగుతూ ఉండాలి, మీ స్నేహితులు ఎవరు అని. ఈ 10వ తరగతి పిల్ల బయటికి వెళ్ళింది హాల్ టికెట్ కోసం. వెళ్తే నేను వస్తాను అని ఇంకో పిల్ల వచ్చింది, మై ఆప్కా సాత్ ఆయేంగే. వెళ్ళాక ఏమైంది, హాల్ టికెట్ తీసుకుని రిటర్న్ వచ్చేప్పుడు ఏ నజదీక్ మే హమారా ఘర్ హై, ఆప్కో కుచ్ నహీ డర్ హై, హై హమారా సాత్. మన పిల్లకి ఏం తెలుసు, వెళ్ళింది. వెళ్ళాక ఏ హమారా పప్పా హై, ఏ మా హై, అలా పరిచయాలు చేసింది. పరిచయం చేసిన తర్వాత అక్కడ డోరు ఇలా తోసి ఏ హమారా భయ్యా హై అంది. ఈ పిల్ల ఏం చెప్పుద్దండి, ఇంచుమించు ఈక్వల్ ఏజ్ ఉన్నప్పుడు హాయ్ అంటుంది కదా. ఈ పిల్ల హాయ్ చెప్పే లోపల ఇది లోపల తోసేసింది, తొలిపేసేసింది. ఇంకా తర్వాత జరగకూడదు జరిగింది, వీడియోలు అన్నీ వచ్చి. అదవుతుందా మీకు? ఏ మేరా భయ్యా హై ఆప్కే లియే బడా గొయ్యా హై. అందుకని మనం ఎవరిని భయ్యా అనాలో, ఎవరిని అనకూడదో, ఎవరితో స్నేహం చేయాలో ఇది మనం చెప్పాలి. దేవాలయం చుట్టూ ధ్వజస్తంభం ఎదురుగా ఒక రాయి ఉంటుంది, చుట్టూ మొత్తం 7 రాళ్ళు ఉంటాయి. వాటిని ఏమంటారు? బలిపీఠం. అష్టదిక్పాలకులకి స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని, అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని గుప్పిడి అక్కడ వేస్తారు. ఎందుకని? కేవలం దేవుడు ఒక్కడే కాదు, కేవలం మనుషులు ఒకటే కాదు, చిన్న చిన్న చీమలు, కీటకాలు, పక్షులు, పురుగులు కూడా ఎలా బతకాలి, ఇది మన సనాతన ధర్మం. సర్వే జన సర్వే జన సర్వే జన ఇలా నేర్పిస్తుంది మన సనాతన ధర్మం. కానీ వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళందరూ కాఫీర్లు, మన దేవుణ్ణి వీళ్ళు నమ్మట్లేదు, వీళ్ళు అవిశ్వాసులు, వీళ్ళందరినీ వేసేయాలి, అదే నేర్పిస్తున్నారు. జస్ట్ 2 రోజుల క్రితం బంగ్లాదేశ్లో 8 నెలల గర్భిణీ స్త్రీని కడుపులో ఉన్న పిండాన్ని బయట పడేసి చంపి వాళ్ళు ఆవిడ్ని 4 రేప్ చేసి చంపేశారు. నరరూప రాక్షస జాతి అది. ఆ జాతి వల్లనే పాకిస్తాన్ పుట్టింది, ఆ జాతి వల్లనే బంగ్లాదేశ్ పుట్టింది, ఆ జాతి వల్లనే పాత బస్తీలు పుట్టింది, ఆ జాతి వాళ్ళే తినే దాంట్లో ఉమ్ము వచ్చ ఇది కలుపుతున్నారు. కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు మనం హిందీలో దేకాలా వద్దా? దేకు అంటే ఏంటి? దేకు అంటే చూడడం. హిందీలో దేకకపోతే ఏమవుతుంది, తెలుగులో దేకాల్సి వస్తుంది. అదవుతుందా? మీకు ఇంకా అర్థం కావాలంటే బాలవాక్కు, బ్రహ్మవాక్కు పిల్లలు చెప్తే అన్నా మీకు అర్థం అవుతుందని నేను చెప్తున్నాను. నువ్వు ఇలా రా, టీషర్ట్ రా రా. మీరందరూ ఇప్పుడు భోజనానికి వెళ్తారు కదా, నీ పేరేం పేరు? అవనీష్. అవనీష్. అవనీష్, రైట్. ఇప్పుడు అక్కడ భోజనం పెడతారు, నువ్వు ప్లేట్లో పెడతారు, నువ్వు దాన్ని తిందామని చెప్పి ఇలా కలుపుతున్నావు అనుకో. కలుపుతున్నప్పుడు ఎవరైనా వచ్చి అని ఊసారనుకో, ఆ ఫుడ్ తింటావా? అంటే ఇటు బుర్ర పని చేస్తుంది, కొట్టండి చప్పట్లో. అసలు అన్నంలో ఉమ్ము వేయచ్చా? వేయకూడదా? ఎందుకు వేయ? తప్పు. చిన్న వెదవికి తెలుసండి. ఏం చదువుతున్నారు? సెకండ్ క్లాస్ అంటే వీడికి ఎన్ని ఏళ్ళు? 5 ఏళ్ళ, 6 ఏళ్ళ, 7 ఏళ్ళ? చిన్న బిడ్డ కదా, వీడికి ఉన్న ఇంగితం నీకు లేదా?
ఉమ్మేసింది తినకూడదని నీకు తెలీదా? వాడు ఉమ్మేస్తాడని తెలీదా? వాడు ఇది కలుపుతాడని తెలీదా? మొన్నే మెదక్లో, నర్సాపూర్లో, మెదక్ జిల్లాలో లస్సీలో వాడిది ఇది కలిపాడు. మొన్న పానీపూరిలో ఉప్పు తక్కువైంది, వేడివేడిగా వాడిది కలిపాడు. ఇది జోక్ కాదండి. ఒకడైతే డాక్టర్ చదివి హిందువులను చంపేయడానికి రెసిన్ అని ఆముదం నుంచి తయారు చేశాడు. కాబట్టి తినేటప్పుడు మనం ఎవరి దగ్గర తింటున్నాం, ఎవరి దగ్గర కొంటున్నాం చూడాలా వద్దా? చిన్న పిల్లోడు, వాడికి ఉన్న ఇంగితం మీకు ఉండక్కర్లేదా? వాడి దగ్గరికి వెళ్ళి భయ్యా ఏక్ షవర్మా దే దో, भैया एक समोसा दे दो, हाँ भैया आपका पानी का साथ पानी पूरी दे दो, आपका उच्चा का साथ, आपका उम्मू का साथ. సిగ్గులే వాడి దగ్గర కొనడానికి, వాడి దగ్గర తినడానికి ఇంగితం లేదా? అందుకని మీరందరూ ప్రతిజ్ఞ చెయ్యండి, ఎక్కడ తినాలో ఎక్కడ కొనాలో. వెరీ గుడ్ బాయ్. అవనీషి చప్పట్లు కొట్టండి. అందరూ చేతులు ఇలా పెట్టండి, చేతులు ఇలా పెట్టండి. అందరూ రెడ్డి నుంచో, మీరు నుంచోద్దండి, మీరు అలా కూర్చుని చేయాల పెట్టండి చాలు. చెప్పండి, ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అర్థమవుతుందా? కొనేటప్పుడు తినేటప్పుడు ఏం చేయాలి? దేకాలి. దేకడం అంటే చూడడం కదా. అంటే ఏం చేయడం? దాన్ని దేంతో చూడాలి? సెల్ ఫోన్ యొక్క ఫోన్ పే నుంచి స్కానర్, దాన్ని అలా పెడితే మనకు అర్థమైపోతుంది. వాడు పైన ఏం రాశాడు? జియో జ్యూస్ అని రాశాడు. శివుడు వెంకటేశ్వర స్వామి బొమ్మలు పెట్టాడు. మీరేమనుకుంటారు? మనోడే అనుకుంటాం. కానీ మీరు ఫోన్ పే కొట్టండి, జియో ఖాన్ అన్నపూర్ణ భోజనాలయం. భయ్యా 2 భోజనాలు తినేసాం. తర్వాత కొట్టండి, అన్నపూర్ణ రాదు, అక్కడ అన్ని పూర్ణాలే. అబ్దుల్లా ఖాన్ అంటే నువ్వు ఆల్రెడీ వాడు ఉత్సవమో తినేసావు. కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు వాడు హిందువా కాదా చెక్ చేసుకోనండి. అర్థమైందా? పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇన్ని మాటలు ఎందుకు? మీలో మాంసాహారులు ఉంటారు కదా, మీరు షాప్కి వెళ్ళి భయ్యా అదే 1 కేజీయో 1/2 కేజీ ఏదో అడుగుతారుగా, చికెనో మటనో ఏదో అడుగుతారా? హలాల్ అయిందా అని అడిగి, హలాలంటే అంటే ఏదో ఉమ్మోత్సవం ఏదో కలిపి అలా 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 నియమం ప్రకారం చేస్తారు. అది వాళ్ళ రూల్, అది వాళ్ళకి సంబంధించిన విషయం. నీకెందుకు అది? నువ్వు ఎప్పుడైనా కట్టమైసమ్మ గుళ్ళో మరి నువ్వెందుకు తింటున్నావు సిగ్గు లేకుండానో? నిన్ను ఎవడు కొనమన్నాడు అక్కడ? బుద్ధి ఉందా నీకు? తినరని చెప్తున్నావు. అమ్మ నిన్ను కాదు అన్నది, హోల్సేల్ అందరిని అన్న, మిమ్మల్ని కాదమ్మోయ్. వాళ్ళు తినరని నీకు తెలుసు, మరి నువ్వెందుకు తింటున్నావు? ఇంకో జోక్ చెప్తాను. పంది భోజనం అని ఈ మధ్య ఒకటి ఫేమస్ అయింది. ఏమన్నాను నేను? పంది భోజనం ఏమన్నాను నేనేమన్నాను? పంది భోజనం. అది మండి భోజనం కాదు, పంది భోజనం. పందులన్నిటికీ కలిపి కుడితి అదన్నీ గుండ్రంగా పెడితే 10 పందులో 20 పందులో కలిసి తింటాయి కదా, అవునా? పందులన్నీ కలిసి తినేదాన్ని పంది భోజనం అంటారు. అది మంది భోజనం కాదు, అది మండి భోజనం కాదు. అది ఎడారి కాబట్టి వాళ్ళకి దొరక్క ఓ జంతువు దొరికితే దాన్ని అలా పీక్కుని తినేస్తారు అందరూ కలిసి. అది నీకెందుకురా? మనది బంతి భోజనం, మనది బంతి భోజనం, మండి భోజనం కాదురా పందులారా. సిగ్గులే? వాడి సలైవ నీ సలైవ కలిపి తినడానికి లే. రోజులు గడిచే కొద్దీ లైఫ్ లో టర్నింగ్ ఉండాలి, హృదయంలో బర్నింగ్ ఉండాలి, జీవితాంతం లెర్నింగ్ ఉండాలి. ఊరికే బతికేయడమే. అలా ఎలా అంటే అలా బతికితేనే శ్రీశ్రీ గారి కోళ్ళు మండి ఓ కవితలో చెప్పారు. ఏం చెప్పారు? మీది ఓ బతుకే నా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె.
మీకు ఇంకా బాగా చెప్పాలంటే 600 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఎవరైనా తెనాలి రామకృష్ణ గారు ఆయన ఏదో ఇరికిద్దామని అక్కడ ఉండే ఇంకో కవి గారు ఒక డౌట్ అడగమని అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకి చెప్పారు. ఏంటది? కుంజర యోధంబు దోమ కుత్తుక జొచ్చన్, ఇది మీరు పూరించండి అన్నాడు. ఆయనకి అర్థమైపోయింది వెనకాల ఎవడో ఉన్నాడు, దీని వెనకాలని. ఏమడిగావు? కుంజర యోధంబు దోమ కుత్తుకు జొచ్చ అంటే దాని అర్థం ఏంటి? కుంజరం అంటే ఏనుగు, యోధం అంటే పెద్ద ఏనుగుల సమూహం. ఎక్కడ వచ్చింది? గొంతుకులోకి. ఏ గొంతుకులోకి వెళ్ళిందంట? ఈ దోమ గొంతుకులోకి ఏనుగుల గుంపు వెళ్తుందా? సంబంధం ఉందా? తలా తోకలేని మాటలన్నీ మాట్లాడుతున్నావు అని ఆయనకి మండిపోయి ఇక్కడ చెప్పలేము, ఆ లెవెల్లో ఇచ్చారు. గంజాయి తాగి తొరకల సంజాతముతో వదరుచున్నావా లా కొడక, ఇలాగే పదం, ఇలాగే వాడారు. లా కొడక ఎక్కడి కుంజర యోధంబు దోమ కుత్తుకు జొచ్చాను అనేసరికి వాడికి భయం వేసి తప్పండి ఇంకా కొట్టుకోగట్టిగా వేత్తవా. కలితే సినిమా చూడండి, తెనాలి రామకృష్ణ సినిమాలు కూడా ఉంటుంది. అదవుతుందా? అంత స్ట్రాంగ్గా మనం ఉండాలి. బుద్ధి లేకుండా మన దేవాలయాలు కూల్చిన జాతి, మన గోమాతలను చంపు తినే జాతి, తినే దాంట్లో ఉమ్ము ఉత్సా కలిపే జాతి, మన ఆడపిల్లలు ఎత్తుకుపోయే జాతి, దేశాలను చీల్చే జాతి, దేహాలను చీల్చే జాతి, నువ్వెవడు హిందువా కాదా అని అడిగి తుపాకీతో కాల్చే జాతి, వాడు నీకు బయ్యా ఎలా అయ్యాడు కుయ్య, నీ అయ్య నీ నోట్లో ఉయ్య. ఏమండి ఇలా తిట్టచ్చా తిట్టకూడదా? ఇలా తిట్టకూడదు. సాధువు గారు మెత్తగా చెప్పాలి. నేను చెప్తానా? చెప్పు తీసుకు చెప్తాను. నేను మెత్తగా చెప్పను. ఎందుకంటే తీగా చెప్పి గొంతులు పడిపోయింది. చాగంటి గారు 25 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, గరికపాటి వారు 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. చెప్పి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది, ఎంతమంది ఇళ్ళలో రామాయణం ఉంది. మా ఇంట్లో భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ఉంది అన్నోళ్ళు చేతులు. అబ్బా రెడ్డి ఎంత పుణ్యాత్మలో చూడరా, అందరి చేతులు ఉన్నాయి. ఇప్పుడు రెండో ప్రశ్న అడిగితే చేతులు లేవు, చూసుకోండి కావాలతో. అడగనా? ఇజ్జత్ కా సవాల్ అడగాలి. మరి మీకు బుద్ధి రావాలిగా. మీరు ఇక్కడికి వచ్చింది దేనికి? సినిమా చూడడానిక? మీకు బుద్ధి ఉందో లేదో టెస్ట్ చేయడానికి వచ్చారు. ఈ హిందూ సమ్మేళనం ఎందుకు పెట్టారనుకుంటున్నాం? హిందువులు ఇంకా బతికే ఉన్నారో, పార్టీ కుక్కలు ఉన్నప్పటికీ, కులం కుక్కలు ఉన్నప్పటికీ, ప్రాంతీయ కుక్కలు ఉన్నప్పటికీ వాళ్ళు హిందువులుగానే ఉన్నారు, ఇంకా చచ్చిపోలేదు అని చెప్పడానికి. చెప్పండి, భగవద్గీతలో 3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను. చేతి చెప్పరా? 10 చేతులు కదా, 5 కూడా లేవలే. ఇది దౌర్భాగ్యం. నేను 18 అధ్యాయాల పేర్లు అడగలే, 18 అధ్యాయాల పేర్లు అడగలే, 10 అడగలే, 5 అడగలే, 3 అధ్యాయాల పేర్లు చెప్పలేరా? ఏది ఎవరు ఒక చెయ్యెత్తారా? ఎవరన్నా? మూడే అడిగా. 3 అధ్యాయాల పేర్లు మీరు చెప్పలేకపోయారు. ఎందుకని? ఎప్పుడైనా భౌతికత నేను పట్టుకున్నానండి అన్న చేతని. ఇది మన జీవితం. రిమోట్ పట్టుకోలేదండి అన్నోళ్ళు ఎవరి చేతని ఒక్క చేయలేవరు. అందరూ రిమోటే. రిమోటు అక్కర్లేని దరిద్రం ప్రమోటు. మీకు సరదాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను, కోప్పడితే ప్రయోజనం లేదు కదా. ఓ ముసలావిడ జపం చేస్తుంది. దేవుడు వచ్చాడు శంఖచక్ర గదాపద్మాలతో. దేవుడిని చూసి ముసలిదేమనాలి? స్వామి వచ్చావా, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, తొందరగా నన్ను తీసుకుపో స్వామి అనాలి కదా. కానీ ముసలిది ఎలా చూస్తుంది పైకి కిందకి. ఇంకా దేవుడు తప్పక నేను నీకు మోక్షం ఇద్దామని వచ్చాను, నేను నీకు మోక్షం ఇద్దామని వచ్చాను అన్నాడు. అంటే ఈ ముసలిదంది చక్రవాకం సీరియల్ వస్తుంటే టీవీకి అడ్డంగా నిలబడింది కాకుండా మోక్షం ఇస్తాడంటే మోక్షం తప్పుకో. చక్రధారి వద్దు, చక్రం పట్టుకున్నటువంటి విష్ణుమూర్తి వద్దు, చక్రవాకం సీరియల్. అలాంటి వాళ్ళని చూస్తేనే కదా మొసల్దే కానీ అనిపించదా? నేను రైల్లో వెళ్తుంటే పొద్దున్నే బృందావనం వెళ్తున్నా, మధుర
రైల్లో నా ఎదురు సీట్లో బాగా చదువుకున్న ఒక 69-70 ఏళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన ఉన్నారు. నేను ఆదిత్య హృదయం చదువుకుందామని సీట్లోంచి అలా లేచి గేటు దగ్గరికి వెళ్దాం అనుకునే లోపల ఆవిడ సెల్ ఫోన్లో చూస్తుంది. ఏం చూస్తుంది అంటారు? పొద్దున్న 7-8కి లవకుశ, నత్తన్శాల, హరిశ్చంద్ర, రాములు గారి పాటల కాదు, సబ్జీ తిని ముసలిది పబ్జీ ఆడతాను. నాకు భలే మండిపోయింది సార్. మా బతుకేమో పుస్తకాలు ఉంటాయి, చదువుకోవడానికి కుదరదు, ముసలిదేమో గేమ్స్ ఆడుతుంది అని మీరు ఏం చేస్తున్నారు అన్నారు. అంటే ఆగ్రహించకండి, ఆగ్రహ దాకా వెళ్ళాలి టైం పాస్ కోసం అంది. నేనేమన్నాను తెలుసా? మీరు బాగా వినాలి. నేనేమన్నాను తెలుసా? మీరు టైం పాస్ అంటున్నారు ఏంటి? మీకు అసలు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు. త్వరలో పాస్ అయిపోవడం అంటే తెలుసా ఏంటి? పోతావని. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, 75 ఏళ్ళు 79 ఏళ్ళు, నంద్యాలలో, ఓ 4-5 నెలల క్రితమేమో వచ్చి, ఏమంటే చెవి వినపట్టలేదు, కళ్ళు సరిగ్గా కనపట్టలేదు, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నడువు ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఎవరికి చెప్పాలి ఇవన్నీ? ఎవరియో నాకా? ఇవన్నీ నాకు చెప్పాడు. నేను అన్నాను ఇంకా సర్దుకోవడమే అన్నా. ఏమన్నారు? అబ్బే ఏం లేదు, బ్యాగ్ సర్దుకోండి అన్నా. ఏమన్నారు అన్నాడు. అది ఏమన్నా ఆలోచించండి, బ్యాగ్ సర్దుకోవాలి వద్దా? ఆ బ్యాగ్ సర్దుకోవడం గురించి సంస్కృతంలో చెప్పారు. అందరు నమస్కారం ముద్ర పెట్టి చెప్పండి. కాలక్షేపో కాలక్షేపో. ఏమండి మధ్యాహ్నం తిన్నారు, పొద్దున్న తిన్నారు, మధ్యలో కుడితి కాఫీ టీ ఏదో తాగి ఉంటారు. నేను నీళ్ళు ఒక్కటే తాగుతాను, ఒక్క భోజనమే చేస్తాను. మరి ఇలా వాగుతున్నానా? మీరు చెప్పాలి కదా, మీకోసం కదా. మళ్ళీ ఇప్పుడు మీకు వేడిగా భోజనం కూడా ఉంది కదా, చెప్పండి. కాలక్షేపో. అమ్మయ్య, నాకు బలం ఏదో వస్తుంది, మరి నేను తిన్న కదా. ప్లీజ్, కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి. యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. ధర్మస్య త్వరితగతి అంటే అర్థం ఏంటి? అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి. రోజులు గడిచే కొద్దీ ఏమవుతుంది? మన ఆయుర్దాయం కొంచెం కొంచెం కరిగిపోతుంది. శివాలయానికి వెళ్తామా? శివుడి పైన ఓ పాత్ర ఉంటుందా? పానపాత్ర. అందులోంచి కింద ఒక దర్భ పెట్టి ఏం పడుతూ ఉంటుంది? ఆ జలం ఎవరి మీద పడుతుంది? శివుడి మీద. అలా చుక్క చుక్క నీరు పడుతుందంటే దాని అర్థం ఏంటి? మన ఆయుర్దాయం కూడా అలా శివుడి కోసం ఖర్చు పెట్టాలి. మనం దేనికోసం ఖర్చు పెడుతున్నాం? హాయ్ బ్రో, హాయ్ బ్రో ఆంటీ ఏం చేస్తున్నారు? ఈ కబుర్లకి అయిపోతుంది. ఆ 3వ లైన్లో చెప్పారు, యమస్య కరుణా నాస్తి. యముడికి దయ లేదు. యముడు ఏమన్నా ఊరుకుంటాడా? అయ్యో పాపం అంటాడా? టైం అయిపోతే ఏం చేస్తాడో? తీసిపోతాడు. ధర్మస్య త్వరితగతి. ఆ ముసలావిడికి అదే చెప్పాను, అమ్మా కాలం గడిచిపోతుంది, మీ టైం అయిపోయింది, మంత్రం చెయ్యండి, స్మరణ చెయ్యండి, జీవితంలో లోపల ఎదగడం నేర్చుకోండి. మీరు డబ్బులు సంపాదించి తీరాలి, అనుమానం ఏం లేదు. మీరు పొలాలు సంపాదించండి, స్థలాలు సంపాదించండి, అధికారం సంపాదించండి, కానీ ఇవన్నీ కూడా మనని లోపల ఎదిగేలా చెయ్యాలి. లోకంలో ఎదగడం దేనికోసం? లోపల ఎదగడం కోసం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎంతమంది ఇక్కడ పుట్టిన తర్వాత ఒక్కసారైనా లలితా సహస్రనామం చదివారు? అమ్మో పర్వాలేదండి. విష్ణు సహస్రనామం ఒక్కసారైనా చదివారు? ఆహా, మరి రామాయణం కూడా ఒకసారి చదవండి. మీ అందరు ఇక్కడ తల్లులు ఉన్నారు, మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, చదివే అంత ఓపిక సమయం మీకు లేదు అనుకుంటే పొద్దున్న కిచెన్లోకి వెళ్తూనే మీ సెల్ ఫోన్లో రామాయణం చాగంటి గారా, గరికపాటి వారా, లేకపోతే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారా, శ్రీభాష్యం అప్పలాచార్యులు వారా, సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారా, ఎవరిదైనా సరే రామాయణం అని కొట్టి వింటూ వంట చేయండి. ఎంత బాగుంటుంది! రామాయణంలో పట్టాభిషేకం
ఈ పట్టాభిషేకం అయిపోయింది, అంతా రిలాక్స్డ్గా ఉన్నారు. ఆ కిరీట ధారణ అంతా అయిపోయింది, రాముల వారికి అభిషేకం అయిపోయింది. రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు అని నవ్వారు. ఎవరు నవ్వారు? సభలో అలా నవ్వచ్చా? సభలో నవ్వచ్చా అండి? అలా నవ్వారు. ఎవరు నవ్వారంటే లక్ష్మణుడు నవ్వాడు. అలా నవ్వితే రాములు వారు లోపల ఏదో ఫీల్ అయ్యారు, సీతాదేవి ఫీల్ అయ్యాడు, విభీషణుడు ఫీల్ అయ్యాడు, సుగ్రీవుడు ఫీల్ అయ్యాడు, హనుమంతుడు ఫీల్ అయ్యాడు. ఎవరికి వాళ్ళే ఏం ఫీల్ అయ్యారు? సుగ్రీవుడు అనుకున్నాడు, నన్ను చూసే నవ్వుంటాడులే, మా అన్నయ్య గురించి చెప్పి మా అన్నయ్యని వేయించేసి అక్కడ నేను రాజ్యం అనుభవిస్తూ ఇక్కడికి వచ్చి ఫంక్షన్లో పెద్ద మనిషిలా ఉన్నాను, నన్ను చూసే నవ్వాడు అని ఆయన అనుకున్నాడు. అపోహ. విభీషణుడు అలాగే అనుకున్నాడు, అపోహ. సీతాదేవి ఇంకోటి ఏదో అనుకుంది, రాముడు ఇంకోటి ఏదో అనుకున్నాడు, కైకి ఏదో అనుకుంది. ఎవరికి వాళ్ళు అనుకున్నారు. మొత్తం వాతావరణం బాగుండేది కాస్త వేడెక్కేసి లక్ష్మణుడు ఏమో లోపల ఉన్నాడు. రాముడికి కోపం వచ్చింది, వాతావరణం అంతా భంగపరిచే. లక్ష్మణ, అన్నయ్య అన్నయ్య, ఏమి అకారణమైన నవ్వండి. అయ్యో, ఓహో, ఈ సభంతా నా వలన కలత చెందిందా? క్షమించండి, మీరేదైనా అనుకుంటే క్షమించండి. నేను అసలు ఎవరిని ఉద్దేశించి నేను నవ్వలేదు. నేను ఆ స్టార్టింగ్ ఫస్ట్ రోజు గంగా తీరం దగ్గర ఫస్ట్ రోజు సుమంత్రుడు దింపాడు కదా, సుమంత్రుడు దింపాడు. అన్నయ్య వదిన పడుకున్నారు. నా దగ్గరికి వచ్చింది ఒక ఆవిడ. ఎవరు? నిద్రాదేవి నా దగ్గరికి వచ్చింది. వస్తే నేను చెప్పాను, మా అన్నయ్య వదిన సేవ చెయ్యాలి, నువ్వు ఇప్పుడు వస్తే సేవ ఏం చేస్తాను నేను, అందుకని నువ్వు ఇప్పుడు రావద్దాను. మరి ఎప్పుడు రావాలి? మా అన్నయ్య తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం అయిపోతుంది, అప్పుడు రమ్మన్నాను, అది ఇప్పుడే వచ్చింది, ఆవలింత, అందుకని నవ్వాను, క్షమించండి అని. లక్ష్మణుడు చప్పట్లు కొట్టు. ఆ లక్ష్మణుడు 14 ఏళ్ళు నిద్రపోలేదు. 14 ఏళ్ళు నిద్రపోకుండా సేవ చేశాడు. అటువంటి లక్ష్మణుడు మూర్ఛిల్లితే రాముడు ఎంత ఏడిచాడు తెలుసా? అప్పుడు మంచి శ్లోకం ఉంటుంది రామాయణంలో, దేశ దేశే కలత్ర అని, దేశ దేశేచ బాంధవ. రాముడు ఏడుస్తూ చెబుతాడు, అయ్యో, ఓ భార్య పోతే ఇంకో భార్య రావచ్చు, బంధువులు పోతే బంధువులు రావచ్చు, రాజ్యాలు పోతే రాజ్యాలు రావచ్చు, కానీ తోడబుట్టినవాడు పోతే వస్తాడా అని అన్నదమ్ముల యొక్క విలువ చెప్పినటువంటి రామాయణాన్ని మనం వినాలా వద్దా? చదవాలా వద్దా? చెప్పాలా వద్దా? కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలా వద్దా? ఈ భారతదేశం కాపాడబడాలంటే, ధర్మం నిలవాలంటే రామాయణమే మార్గం. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, గోరఖ్పూర్ ప్రెస్ సుల్తాన్ బజార్లో ఉంది, శ్లోకాలు అవి చదవక్కర్లేదు, 400 రూపాయలు వచనంలో రామాయణం ఉంటుంది, ఆ బుక్ తెచ్చుకోండి. మీరు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే చెప్పండి, నేను రెడ్డి గారు కొనిస్తాము. 400 రూపాయలు మాత్రమే, వచనంలో చదవండి. చదవండి, కుదరలేదా వినండి, పిల్లలకి చెప్పండి. అలాగే మీరు ఇలా కూర్చుని పిల్లలతో ఎంతో చక్కగా ఆనందంగా ఈ కార్యక్రమం నడుపుతున్నాం. ఇలా మనం ప్రతి వారం కూర్చోవాలి. ఇంతమంది రాలేం, ఇంత కార్యక్రమం చేయలేం, కానీ మీ ఇంట్లో మీరు కూర్చోగలరు కదా. మీరు, మీ భార్య, మీ పిల్లలు కూర్చుని రామాయణంలో ఒక్కొక్కరు ఒక్కో పేజీ ప్రతి శనివారం సాయంత్రం 7-8 చేయగలవా లేదా? చేస్తే ధర్మం నిలబడుతుందా లేదా? కుటుంబ వ్యవస్థ నిలబడుతుందా లేదా? ఈ ప్రయత్నం మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం అందరం కూడా ఈ భారతదేశంలో ఈ జన్మ పొందినందుకు డాక్టర్ జీ లాగా జీవితం త్యాగం చేయలేకపోవచ్చు, వివేకానంద స్వామి లాగా సన్యాసం స్వీకరించలేకపోవచ్చు, రామకృష్ణ పరమహంసలాగా రోజు తల నేల మీద కొట్టుకుని అయ్యో నా జీవితంలో ఒక రోజు వ్యర్థమైపోయిందే, నాకు ఇంకా అమ్మ దర్శనం కాలేదే అని ఆవేదన చెందలేకపోవచ్చు. కానీ మనం భగవన్నామాన్ని చెయ్యగలం, మనం భౌతికత చదవగలం, మన పిల్లలకి దేశభక్తి గురించి చెప్పగలం, ఖుదీరాం బోస్ ఎవరో చెప్పగలం, అల్లూరు ఎవరో చెప్పగలం, టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఎవరో చెప్పగలం, కొమరం భీముడు ఎవరో చెప్పగలం, పోతనామాత్రులు వారు ఏం రచించారో చెప్పగలం. చెప్పగలమా లేదా? చేయగలమా లేదా? అందుకని మీ ఇళ్లల్లో ఆదిశంకరాచార్య స్వామి,
రామానుజాచార్య స్వామి, మధ్వాచార్య స్వామి వీళ్ళ ఫోటోలు, పోతన్ గారు, భద్రాచల రామదాస్ గారు, త్యాగరాజ స్వామి వారు, అన్నమయ్య ఇలాంటి ఫొటోస్ పెట్టండి. పెడితే పిల్లలకి చెప్పడానికి ఉంటుంది. ఆయన ఎవరమ్మా అని అడుగుతారు వాళ్ళు. మనం ఏం పెట్టాం, మన ఫోటోలే పెట్టుకుంటాం. ఆ టీవీలో కూడా మనమే చూస్తుంటాం, సెల్ ఫోన్లోనే అదే చూస్తుంటాం. రేపొద్దున కాలం గడిచిపోతుంది, యముడు వస్తాడు. యముడు వచ్చిన తర్వాత మనకి ఏ మాట్లాడడానికి ఉండదు. అందుకని కాలక్షేపో నా కర్తవ్యం. భగవంతుని అడగవలసింది ఏమిటంటే, పోతనామాత్రులు చెప్పారు. మీరు తిరుపతి వెళ్ళేటప్పుడు అలిపిరి బస్ స్టాండ్లో పోతన గారి విగ్రహం ఉంటుంది. ఆ చుట్టూ 4 పద్యాలు ఉంటాయి. ఈ ఒక్క పద్యం చెప్పాక నేను ముగిస్తాను. చెప్పండి అందరూ చెప్పండి. నీ పాద కమల సేవయు. చాలా బాగా చెప్తున్నారు. భోజనం బ్యాచ్ వెళ్ళిపోయినా జ్ఞానం కోసం వచ్చిన బ్యాచ్ ఇక్కడ ఉంది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ మాకు దయసేయగదే. భగవంతుని ఏమడగాలి? ఇదిగో ఇది అడగాలి. ఏమడగాలి? నీ పాదాల సేవ, నీ పాదాలకి సేవ చేసే వాళ్ళతో స్నేహం, అన్ని జీవుల పట్ల అతి ఎక్కువైనటువంటి వాత్సల్యము, దయ, ఇది మాకు ప్రసాదించు. ఇది అడగడం మానేసాం మనం. ఏమడుగుతున్నాం? నాకు అపార్ట్మెంట్ ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, మా అమ్మాయికి మంచి మొగుడిని ఇవ్వు, మాకు వచ్చే కోడలకి ఎక్కువ కట్నం ఇవ్వు, ఏవేవో అడుగుతున్నాం మనం. భగవంతుని అడగాల్సిన అడుగుతున్నామా? అని ఏం కోరుకోవాలో కోరుకుంటున్నామా? అది తెలియడం కోసం వినండి వినండి వినండి. 3 పనులు చేయకపోతే ఈ జాతి నశిస్తుంది. బాగా వినకపోతే, బాగా కనకపోతే. అదవుతుందా మీకు? మీకు అర్థం కావాలంటే నేను అడుగుతాను. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలు? ఏం పేరు మీ పేరు? మాధవ్ గారు. గట్టిగా. మీకు ఎంతమంది అమ్మా? ఒక్కరు. మీకు సార్? 2. సార్ మీకు? మీకు 3. ఇట్లండి సార్ ఒకసారి ప్లీజ్. రావాలి ప్లీజ్. నాకే రావాలి తొందరగా సార్. ఓపికలు లేవు, చాలా అలసిపోయినాం శరీరాలు. సార్ ఏం పేరు మీ పేరు? నాగేష్. 4. విన్నారా? నాకు ఇలా విన్నప్పుడల్లా ఏ పాట గుర్తొస్తుంది చెప్పనా? ఒక్క మగాడు. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? మనం కనకపోవడం వలన వాళ్ళు పందులు కన్నట్టు కని పాత బస్తీలు పుట్టించి మన దేవాలయాలను నాశనం చేసి మన ఆవుల్ని చంపి మన అమ్మాయిల్ని ఎత్తుకుపోయి ఈ దేశాన్ని ఆక్రమించడానికి తగ్గట్టుగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి హిందువులారా, బాగా తినండి, మీరు బాగా కనండి, బాగా వినండి, హిందువుల దగ్గరే కొనండి. అదవుతుందా? ఒక్క ప్రతిజ్ఞ చిన్నది, పిడికిలు బిగించండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా ప్రయత్నించదను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హర 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 హర. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సమయం వ్యర్థం చేయకండి. లోపల బయట కూడా బలం పెంచుకోవడం మీద దృష్టి పెట్టండి. డబ్బులు సంపాదించడం మానకండి, జ్ఞానం సంపాదించడం మానకండి. హిందువులను ఐక్యం చేయండి. నేను హిందువుననే భావన మీలో ఉన్నప్పుడే మనం రక్షించబడతాం. ఎందుకంటే సంవత్సరం క్రితం కాశ్మీర్లో తుపాకీ కణత మీద పెట్టి వాడు ఏమడిగాడు? సార్ మీరు రెడ్డి గారా అండి, మీరు కమ్మోళ్ళా అండి, మీరు శర్మగారా అండి, మీరు శెట్టిగారా అండి అని అడిగాడా? ఏమడిగాడు? తూ హిందూ నా, నువ్వు హిందువా కాదా అని అడిగి 26 మందిని కాల్చారు. కాబట్టి హిందువులుగా బతకాలంటే ఈ కులము, ప్రాంతము, భాష పక్కన పెట్టండి. హిందూ దేశ్ కి బంధు. చెప్పండి, హిందూ
దేశ్కి బంధు అనండి. హిందూ 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 హిందూ. మరి స్వామి వివేకానంద చెప్పారు మనమంతా హిందువులుగా ఉండాలి. డాక్టర్ జీ పిలిపించారు. డాక్టర్ జీ కా క్యా సందేశ్ అనగానే హిందువుం కా హిందూ దేశ్ చెప్పండి. డాక్టర్ జీ కా క్యా సందేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి మనందరం హిందువులుగా కలిసి ఉండాలి. కాబట్టి హిందువులకు సపోర్ట్ చేయండి. కేవలం ఆడెవడో డబ్బులు తక్కువకు వస్తున్నాడు కదా అని ఆడెవడో ఏసీ మెకానిక్ అని పిలిచారు మీరు హనుమకొండలో. జస్ట్ ఇవాళ నిన్న షాప్ అతికిచ్చింది ఒక ఆవిడ. వాడు మరక, టైం అయిపోయింది అగ్రిమెంట్, వాడు లేవడం అంటున్నాడు, చంపేస్తా అంటున్నాడు. కాబట్టి మీరు వ్యవహారం చేసేప్పుడు వాడు హిందువో కాదా చూసి చేయండి. మీ పిల్లలకి చెప్పాలి, వాడు బొట్టు పెట్టుకున్న వాళ్ళతోనే స్నేహం చేయండి. పైనుంచి కిందకి దిగేసుకుండే గోనె పట్టాలతో స్నేహం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టులు దూరంగా ఉండాలి. ప్రమాదం చెప్పాలి, కాపాడుకోవాలి. వీళ్ళందరినీ కాపాడుకోకపోతే దేనికి మీ కొంపలో, దేనికి మీ బంగారాలు, దేనికి మీ అపార్ట్మెంట్లు, దేనికి మీ పొలాలు. అందుకని వీళ్ళకి చెప్పండి 5,000 సమానం కాదు అని చెప్పండి. అన్నీ ఒకటి అనుకుని ఆ భ్రమలో మనం మోసం చేసుకుంటున్నాం. ఈ ఒక్క మొక్క చెబితే మీకు అర్థమైపోతుందని ధర తల్లి నువ్వే చకచక చెప్పేస్తుంది. ఏం పేరు నీ పేరు? నికందర్య. 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 అయ్యి బాబాయ్ గూగుల్ తల్లి పెట్టిందా? అమ్మ నీరసం వచ్చేసింది పాప. దాని తప్పే ఉంది. ఏం చదువుతూ? 7th. చెప్పమ్మా, ఈ ఎన్ని వేళ్ళు ఇవన్నీ సమానంగా ఉన్నాయా? లేవు. అమ్మయ్య కళ్ళు కనబడుతున్నాయి, బుర్ర పని చేస్తుంది ఈ అమ్మాయికి. మీకు కూడా పని చేస్తుంది కదా. 5,000 సమానమా? కాదు. బిగ్ హ్యాండ్. చెప్పు తల్లి. ఇక్కడ శివాలయం కదా, ఎంత దండం పెట్టుకొచ్చాం. శివాలయం శివుడు ఎదురుగా ఎవరుంటారు? నంది. ఈ అమ్మాయికి బుద్ధి ఉంది, ఈ అమ్మాయికి జ్ఞానం ఉంది, మీకు కూడా ఉంది కాబట్టి విన్నారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా తెచ్చుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పు తల్లి, శివాలయంలో నంది, ఊళ్ళో తిరిగే పంది సేమా? కాదు. 2 పాయింట్లు. షీజ్ గుడ్. నెక్స్ట్, మీ అమ్మతో ఎప్పుడన్నా షాపింగ్ వెళ్ళినావా? ఆ షాపులో బొమ్మలు ఉంటాయా? ఉంటాయి కదా. చెప్పు, నువ్వే చెప్పు. మీ అమ్మ షాపులో బొమ్మ ఒకటేనా? కాదు. 3 పాయింట్లు అయిపోయింది. 4. ఎప్పుడు నా ఆవుకి ఏదన్నా పండు బెల్లం పెట్టావా? పెట్టినా. మరి ఆవుని మేపడం అంటే ఆవుకి ఫుడ్ పెట్టడం. ఆవుని మేపేవాళ్ళు అంటే మనం. మరి ఆవుని తిని మేసేవాళ్ళు, ఆవుని మేపేవాళ్ళు, ఆవుని మేసేవాళ్ళు ఇద్దరు ఒకటే? కాదు. ఈ ప్రపంచంలో ఆవుని బహిరంగంగా చంపి తినే జాతి ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసు. వాడిని బయ్యానే కుయ్యగాల కోసం చెప్తున్నాను. 4 పాయింట్లు కరెక్ట్గా చెప్పింది కదా. ఇప్పుడు చకచక చెబుతుంది, అందరూ వినండి, శ్రద్ధగా వినండి. తల్లి చెప్పరా, 5,000 సమానమా? కాదు. మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. చాలు తల్లి, చాలు. ఈ బుద్ధి పెద్దోళ్ళకు కూడా ఉండాలని కోరుకుంటూ, భారత్ అఖండంగా ఉండాలి. ఇప్పటికే మనం చాలా ముక్కలైపోయి కొన్ని కోట్ల మంది మన సాటి తల్లుల్ని కోల్పోయాం, వారి మానాలు ప్రాణాలు కోల్పోయాం. కాబట్టి బలంగా ఉండండి, హిందువులుగా కలిసి ఉండండి, పొరపుచ్చాలు లేకుండా ఉండండి. వాడు వేరే క్యాస్ట్ అండి, వాడు వేరే స్టేట్ అండి, ఈ సొల్లు కబుర్లు అవి చెప్పకండి. వాడు హిందూ అయితే బంధువుగా భావించండి. తేడా ఉంటే వాడిని దూరం పెట్టండి, అంతేగాని కేవలం క్యాస్టో రీజియనో కారణంగా దూరం పెట్టకండి. మనం హిందువులు అనే భావన మనకు లేకపోతే ఇంకెంతకాలమో మన జీవితాలు ఉండవు. ఈ దేశాన్ని ఆక్రమించడానికి వాళ్ళు చాలా పెద్ద ప్లాన్తో ఉన్నారు, ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కాపాడుకుందాం, దానికోసం బలంగా ఉందాం. మనం అందరం ఒక మాట చెప్పుకుని మనం వెళ్దాం. నాన్న, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.
మీ అందరికీ అర్థమైంది కదా, మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర తినాలి, ఇది ఒకటి. రెండోది మనం చదవాలనే విషయం, వినాలనే విషయం. పిల్లల్ని గుడికి తీసుకెళ్ళాలి, సత్సంగం చెయ్యాలి, గుడి చుట్టూ తిప్పాలి. గుడి వల్ల లాభం మనుషులకి మాత్రమే కాదు, పక్షులకి చీమలకు కూడా ఉంది. గవర్నమెంట్ ఎలాగ డబ్బులు పట్టుకుపోతుంది, కానీ మసీదు వలన చర్చ్ వలన ఎవ్వరికి ₹1 లాభం లేదు. అందుకని మనం ఖచ్చితంగా చెప్పాల్సిందేంటి, బోత్ ఆర్ నాట్ సేమ్, ఆల్ ఆర్ నాట్ సేమ్. ఇది చెప్పాలి. ఇది చెప్పకపోవడం వలన మన ఆడపిల్లలు వాళ్ళు కూడా మనోళ్ళే కదా అని ఆడెవరినో పెళ్లి చేసుకుని అమ్మా అల్లుడు నెక్స్ట్ ఇల్లుడు అయిపోయినాయి. ఎన్ని జీవితాలు అయిపోయింది నాన్న, మళ్ళీ వెనక్కి తేగలమని చెప్పండి. అందుకని ఆడపిల్లలు లవ్ జిహాద్ అయిపోయి ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం వాళ్ళు మరుగు మందు. ఏం మందు అది? మల్లు మంద, మరలు మందు అని ఏదో పెడతారంట. ఆ మందు పెడితే ఆ పిల్లవాడికి బానిస అయిపోతుందంట. అందుకే చూడండి, చాలా చోట్ల మన కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీరు నన్ను ఆపారంటే మీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటా అంద ఆ పిల్ల. వద్దులే అమ్మ, ఆ పని వాడే చేస్తారులే అని వచ్చేసారు. 2 నెలల తర్వాత చచ్చిపడి ఉంది మన పిల్లే. ఎంతమంది ఆడపిల్లండి. ఒక ఆడపిల్ల అంటే ఏంటండి, ఆ గర్భంలోంచో శివాజీ, శంభాజీ, అల్లూరి, నేతాజీ, వివేకానందుడు రావాలి, కానీ వాళ్ళు ఎవరు రారు. ఎందుకు రారు? ఇది ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది. అలాగే మొన్న చెరుకు తోటలో పనిచేస్తారే ఈ ఆడవాళ్ళకి, మీరు ఇక్కడ పనిచేయాలంటే గర్భసంచి తీయాల్సిందే అని 893 మందికి గర్భసంచి తీయించేశారు. ఎందుకని? హిందువుల జనాభా పెరగకూడదు. ఈ ప్లాన్ మీద వాళ్ళు పనిచేస్తున్నారు. మన ఆడపిల్లల్ని ఎలా ఎత్తుపోతున్నారు, ఆడవాళ్ళలో పెద్దోళ్ళని అలా చేస్తున్నారు. మనకి చాలా మంది ఇప్పుడు మీరంటే మంచి తల్లులు తాలిబొట్లు వేసుకుంటారు, కాలికి మెట్లు వేసుకుంటారు. ఇప్పుడు యాంకర్లు అలా చేస్తారే, వాళ్ళు మొగుడు చల్లగా ఉండాలని ఆ తాలిబొట్టు ఫ్రిడ్జ్లో పెట్టి వస్తుంటారు, వేసుకోరు. నేను అడిగాను కొందరు యాంకర్లను, ఎందుకు వేసుకోరంటే మా స్టూడియో ఓనర్ దృష్టిలో నేను పెళ్లి కాని దాన్ని అని పబ్లిక్ అనుకోవాలి అని చెప్పి. 2 పిల్లల తల్లి ఇలా తయారయ్యారు. వాళ్ళు బురకా వేసుకుని పరీక్ష రాయొచ్చు, ఆ బురకా లోపల ఏ చిప్పులన్నా పెట్టుకురావచ్చు. కానీ మన ఆడపిల్ల ముక్కు పుడకుంటే దాని మీద స్టిక్కర్ వేస్తారు, కంటిమాల కట్ చేసేస్తారు, జంధ్యం కట్ చేస్తారు. ఎక్కడో కాదు, గుజరాత్ లాంటి స్టేట్లో కూడా నిన్న ఇవాళ జరిగింది. ఎవరు కాపాడతారు హిందువుల్ని? అందుకని మీరంతా బాధ్యత తీసుకోండి, నాకెందుకు అనుకోకండి. మీలో ఎవడికి కుదిరితే వాడు, అమ్మలో మీకు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే, ఎంపీ, వార్డు మెంబర్, బోర్డు మెంబర్, ఏదైనా మీరు కుదిరినప్పుడు పవర్లోకి రండి, మీ పవర్ చూపించండి, ఈ పసిబిడ్డల్ని భవిష్యత్తుని కాపాడండి. నాకెందుకు అనుకోకండి, బాధ్యత తీసుకోండి. డబ్బు సంపాదించండి, స్థలం సంపాదించండి, పొలం సంపాదించండి, అధికారం సంపాదించండి. ఇవన్నీ కూడా దేశం కోసం, ధర్మం కోసం వాడండి. కేవలం మీ పేరు ప్రఖ్యాతి కోసం కాదు. భయంకర హిందూ ఒకడు ఉన్నాడు, ఏం ఉపకారం హిందువులకి? అందుకని అలాంటి హిందువులు కావద్దు, దేశం ధర్మం కోసం. అందుకని స్వామి వివేకానంద మాటని మనం స్మరించుకుంటూ ఈ ఒక్క మొక్క చెప్పండి, దీంతో మనం ముగిద్దాం. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు, లక్ష్మణ, భరతులు ఆదర్శములు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శం బది, రామాయణమని చాటాలో రఘురాముడి చరితం నాదనవో. మనదేనోయ్ భారతదేశం, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా, దిక్కులన్నీయు పిక్కటిల్లగా, భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు
జయ్యనవో ఆదిశంకరుని శంకారావం అగస్త మౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు రెడ్డి సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవో మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో భారతదేశం మనదేనో భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. మీరు తినే విషయంలో జాగ్రత్తగా ఉంటారు కదా? ఏమంటారు? పర్లే ఏం నాన్న అందరూ ఈ మంత్రం చెప్పాక మనం సెలవు తీసుకుందాం. మీకు వ్రజధూళి అని కృష్ణుడి యొక్క పాదధూళి బృందావనం తెచ్చింది. అది ఇక్కడ ఎవరైనా బాధ్యత తీసుకుని చిటికడి అందరికీ ఇవ్వండి. నేను వెళ్ళాలి, మళ్ళీ నాకు ప్రయాణం ఉంది కాబట్టి అది ఇచ్చి వెళ్తాను. అందరూ నమస్కారం వద్ద పెట్టండి. ఇది నేను బాల్యంలో నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. మీకు వినగానే నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద లవ్ కూడా వస్తుంది. ఒక్కసారి అందరూ ఇది చెప్పేసి అప్పుడు మనం వెళ్ళిపోదాము. అందరూ చెప్పండి నాన్న. నారాయణ 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 అనుకోరాదా? నాలికే చేదా? ఓపికే లేదా? ఒంటికే బరువా? చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. ఇప్పుడు అన్నంలో పోస్తారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అలుసు, మీకు అంటున్నాను. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద గోవింద. ఒక్క ముచ్చట నాది అయిపోయింది, కానీ ఒక్క ముచ్చట. ఇందాక నా మీద పూలు చల్లారు కదా, ఆ వీడియో తర్వాత చూడండి. నాకు కళ్ళు తెరవలేని పరిస్థితి. ఎందుకు చెప్పనా, ఆ లెవెల్లో పూలు కొట్టారు, నోట్లో కూడా కొన్ని వెళ్ళిపోయింది. మీ ప్రేమ మండిపోను. నాకేం గుర్తొచ్చిందో చెప్పనా రఘునాథరెడ్డి గారు, నాకేం గుర్తొచ్చిందంటే మిస్టర్ బీన్ చూశారు ఎవరన్నా? మిస్టర్ బీన్లో హిట్ హెడ్ మాస్టర్ అనే ఒక ముసలాయన ఉంటారు, ఆ నిలబడి ఆయన మీదకి అక్కడ వాటర్లో ముంచిన ఈ డస్టర్లో ఇసరాలు. ఈ మిస్టర్ బీన్ మరి కామెడీ కదా, అతను డస్టర్లు, పక్కన ఉన్న చెంబులు, తప్పేలాలు అన్నీ చేస్తాడు ఆయన మీద. ఆ విధంగా నా పూలు ఎలా కొట్టారంటే
అసలు కానీ అది మీ ప్రేమ చాలా సంతోషం. ఇలాగే నవ్వుతూ నవ్వులు పువ్వులు ఉండాలి. వెంకటేశ్వర ఉండే స్థలం ఆనంద నిలయం, శివుడు ఉండేటువంటి కాశీ ఆనందవనం. అలా ఉండాలి మనం. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సర్వే జన భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే ఈ పిల్ల ఏం పేర్రా? అప్పు. అపర్ణ ఏమందంటే స్వామీజీ తట్టి లేపుతారు ఏదో అంది. అబద్ధం. నేను తిట్టి లేపుతాను, తట్టి ఎక్కడ లేపుతాను. అంతే కదమ్మా. థ్యాంక్ యూ రా తల్లి. థ్యాంక్ యూ తల్లి. Mind Media, the voice of India.